Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. సో ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేసుకుందామా. ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం మన కోర్సెస్ గురించి. దాని తర్వాత వెంటనే మనం మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండమ్మా. చూడండి అన్న, ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ మీకు 30,000 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుందండి. జస్ట్ 30,000 రూపీస్ నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేటటువంటిది మీరు మొదలు పెట్టచ్చు. 28 ఫిబ్రవరి వరకు ఈ ఫీజు అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఫీజు అనేటటువంటిది పెరగబోతుంది. అర్థమైందా? సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ జిఎస్ రికార్డెడ్ క్లాసెస్ అన్ని, జిఎస్ పేపర్ 1, 2, 3, 4, ఎస్ఏ పేపర్ అన్నింటి యొక్క రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది వస్తుంది. వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్లో డిస్కస్ చేసాం. ట్రస్ట్ మీ, ఇఫ్ యూ కంప్లీట్ అవర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, మీరు చక్కగా రిఫరెన్స్ బుక్స్ కూడా హ్యాపీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు చక్కగా యాక్సెస్ అనేటటువంటి ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ ఉంటుంది. సీసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది అందిస్తున్నాం. 1 year వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ కావాలి అంటే 30,000 రూపీస్ నాన్న. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ కావాలంటే 40,000 రూపీస్ అమ్మ. సో నో ఫీజ్ అనేది 28 ఫిబ్రవరి వరకే ఉంటుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ అవర్ కోర్స్. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మాత్రమే కావాలంటే 15,000 రూపీస్. 15,000 ఒకేసారి కట్టక్కర్లా, నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకునేటటువంటి అవకాశం మీకు కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈవెన్ ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను అండ్ సురేష్ సార్ తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. చక్కగా మీరు మన కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్డ్గా వర్డ్ టు వర్డ్ ఇన్ డెప్త్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రాణం పెట్టి చెప్పడం అనేది జరిగింది. వీలైతే మీరు చక్కగా డెమో వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మాత్రమే డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. మీకోసమే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా? రైట్ నాన్న. మరి ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడదాం హిందూ అనాలిసిస్లో. వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. పుతిన్, మ్యాక్రాన్ అగ్రీ టు వర్క్ ఫర్ సీజ్ ఫైర్ ఇన్ ఈస్ట్ ఉక్రెయిన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఉక్రెయిన్ క్రైసిస్ గురించి మనం ఓవర్ ద మంత్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి వచ్చింది ఈ ఆర్టికల్, దీనికి సంబంధించిన ఆర్టికల్. జాగ్రత్తగా వినండి. మీకు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మ. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండ్ రష్యన్ లీడర్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ మధ్య ఫోన్ కాన్వర్జేషన్ సండే నడవడం అనేటటువంటి జరిగింది. 2 లీడర్స్ ఈ పర్టిక్యులర్ ఈస్టర్న్ ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఫోన్లో మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈస్టర్న్ ఉక్రెయినియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయాలని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేటటువంటిది జరిగింది. ది అగ్రీ టు వర్క్ ఫర్ ఏ సీజ్ ఫైర్ ఇన్ ఈస్టర్న్ ఉక్రెయిన్. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అంటాం. ఫైర్ అంటే కాల్పులు, సీజ్ అంటే స్టాప్ అని చెప్పి అర్థం. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ మిస్టర్ పుతిన్ అండ్ మ్యాక్రాన్ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే దే వుడ్ వర్క్ ఇంటెన్స్లీ టు ఎలో ద ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్. ట్రైలేటరల్ అంటే అర్థం ఏంటమ్మా? విచ్ ఇన్వాల్వ్స్ 3 పార్టీస్. ఏంటింట పార్టీస్? ఒకటి ఉక్రెయిన్, రెండవది ఏంటి రష్యా, మూడవది OSCE, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ అమ్మ. సో ఈ 3 పార్టీస్, దిస్ ఇస్ అన్ రీజనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొద్ది నిమిషాల్లో. ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, మాట్లాడదాం దాని గురించి, కంగారు పడదు. సో ఈ 3 మధ్య చర్చలు అనేటటువంటివి జరిగి తద్వారా ఈ కాంటాక్ట్ లైన్ ఏదైతే ఉంటుందో, అంటే రష్యన్ ఫోర్సెస్ ఒక పక్క అండ్ రష్యా సపోర్ట్ చేస్తున్నటువంటి దీస్ సెపరేటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్క. ఆ సెపరేటిస్టులు ఎవరో కూడా నేను చెప్తాను, రెబల్స్ గురించి నేను బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడతాను. సో కాంటాక్ట్ లైన్ దగ్గర
నో సీజ్ ఫైర్ అచీవ్ చేయడం కోసం, కాల్పుల విరమణ ఏదైతే ఉంటుందో దాన్ని అచీవ్ చేయడం కోసం దిస్ 3 పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కలవాలి అని చెప్పి డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దే బోత్ అగ్రీ టు ఇంప్లిమెంట్ మిన్స్క్ ప్రోటోకాల్. వాట్ ఈస్ దిస్ మిన్స్క్ ప్రోటోకాల్? మిన్స్క్ ప్రోటోకాల్ ఈజ్ సమ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అండి దట్ వర్ సైన్డ్ ఇన్ 2015 టు స్టాప్ దిస్ పర్టిక్యులర్ ఈస్టర్న్ ఉక్రేనియన్ క్రైసిస్. ఈస్టర్న్ ఉక్రేనియన్ క్రైసిస్ని ఎండ్ చేయడానికి దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్స్ అనేటటువంటి సైన్ చేయబడ్డాయి, మిన్స్క్ అగ్రిమెంట్స్. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు నార్మాండీ ప్రోటోకాల్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, కంగారు పడద్దు. అండ్ దాంతోపాటు దిస్ 2 పీపుల్ అగ్రీ టు వర్క్ టువర్డ్స్ ఏ హై లెవెల్ మీటింగ్. సో ఒక హై లెవెల్ మీటింగ్ అనేటటువంటిది కూడా అరేంజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఐరోపా ఖండంలో పీస్, శాంతి అండ్ సెక్యూరిటీ, భద్రత ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికమ్మ. సో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకన్ ఎవరైతే ఉన్నారో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆయన ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ మిస్టర్ పుతిన్తో ఏ క్షణానైనా మీట్ అవ్వచ్చు. ఎందుకు అంటే టు ప్రివెంట్ ఎ వార్ ఇన్ ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఈ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడానికి అని చెప్తున్నారు. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకుందాం. మరి వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, అసలు ఉక్రెయిన్ బార్డర్స్లో ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ దేర్, ఇలాంటి విషయాలు బ్యాక్గ్రౌండ్ టకటకా మాట్లాడేద్దాం, జాగ్రత్తగా వినండి. అండ్ దీని మీద నేను స్పెషల్గా ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే ఉక్రెయిన్ క్రైసిస్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, నేను చేసిన వీడియో అనేది వస్తుంది, మీకు అది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా నేను బ్యాక్గ్రౌండ్ అనేది డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. సో లెట్ us లుక్ ఎట్ ఈస్ట్ ఉక్రెయిన్ క్రైసిస్. దానికంటే ముందు ఉక్రెయిన్ అసలు ఎక్కడుంది అనేది చూద్దాం. ఉక్రెయిన్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ రష్యా అండ్ యూరప్. సో రష్యా ఒక పక్క, అండ్ దాంతోపాటు అదర్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పోలాండ్, స్లోవాకియా, హంగేరీ, ఇటు వీటి మధ్య ఉక్రెయిన్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఉక్రెయిన్ బార్డర్స్ బ్లాక్ సీ యాజ్ వెల్. సో బ్లాక్ సీకి కూడా ఉక్రెయిన్కి యాక్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ పర్టిక్యులర్ సీ ఈజ్ కాల్డ్ సీ ఆఫ్ ఎజోవ్ అని చెప్పి అండం అనేటటువంటి జరుగుతుంది. సీ ఆఫ్ ఎజోవ్ని బ్లాక్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్ ఆఫ్ కెర్చ్ అనే విధంగా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ మ్యాప్ పాయింటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఫార్మర్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్లో 1991 వరకు భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ అనేటటువంటిది డిసింటిగ్రేట్ అయిన తర్వాత, కోల్డ్ వార్ తర్వాత, ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైందండి, డిసింటిగ్రేట్ అయింది. డిసింటిగ్రేట్ అయిన తర్వాత సో సావరెంటీ తెచ్చుకున్నటువంటి ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లెస్ దాన్ పర్ఫెక్ట్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ప్రభుత్వాలు అనేవి ఏర్పడుతున్నప్పటికీ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అచీవ్ చేయట్లేదు. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటటువంటివి జరగవు, ప్రజలకి రైట్స్ కూడా తక్కువ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. అండ్ ఎకానమీ చాలా చాలా వీక్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఫారెన్ పాలసీ, విదేశాంగ విధానం ఏదైతే ఉంటుందో పాలసీ త్రూ విచ్ ఇట్ మెయింటైన్స్ ఇట్స్ రిలేషన్ టు అదర్ కంట్రీస్. సో అదర్ కంట్రీస్తో ఇది రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు వీవర్ అవుతూ ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి బిట్వీన్ ప్రో రష్యన్ అండ్ ప్రో యూరోపియన్ యూనియన్ లీడర్స్. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఉక్రెయిన్ పరిపాలించే వాళ్ళు ప్రో రష్యన్ లీడర్స్ పరిపాలించడానికి వచ్చారనుకోండి అధికారంలోకి, దెన్ ఉక్రెయిన్ అనేటటువంటిది రష్యా వైపుగా వెళ్తుంది. వేరాజ్ యూరోపియన్ యూనియన్కి సపోర్ట్గా ఉన్నటువంటి లీడర్స్ ఒకవేళ అధికారంలో వచ్చారనుకోండి ఉక్రెయిన్లో, యూరోపియన్ యూనియన్ వైపు ఇది వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. సో యుక్రెయిన్ మీద దిస్ రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇటువైపు నుంచి వెస్ట్ నుంచి మనకి వెస్టర్న్ నేషన్స్, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద ఉంటుందన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ఉక్రెయిన్స్ ఈస్ట్ వెస్ట్ డివైడ్. సో ఉక్రెయిన్లో మనం ఈస్టర్న్ టెరిటరీస్లో ఒక బిహేవియర్ చూస్తాం, అండ్ వెస్టర్న్ టెరిటరీస్లో ఒక బిహేవియర్ చూస్తాం. వెస్టర్న్ టెరిటరీ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటిది దే స్పీక్ ఉక్రేనియన్ అండి. ఉక్రేనియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడతారు. అండ్ దే వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ రష్యాస్ ఆర్బిట్. రష్యా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడో 400 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ రష్యన్ ఇంపీరియలిస్టులు ఆక్రమించుకున్న తర్వాత ఏర్పడడం అనేటటువంటి జరిగింది. సో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇది ఉక్రెయిన్ బయటకు రావాలి, ఉక్రెయిన్ అంటూ సావరెనిటీ ఉంది అని చెప్పి వెస్టర్న్ రీజన్స్ వాళ్ళు అనుకుంటారు. అండ్ ఇట్ ఈజ్ ప్రో యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్కి సపోర్ట్గా ఈ పీపుల్ కానీ ఈ లీడర్స్ కానీ ఉంటారు.
వెరాజ్ ఈస్టర్న్ ఉక్రెయిన్ చూడండి, ఈస్టర్న్ ఉక్రెయిన్లో మీరు చూస్తే ది మెయింటైన్ కల్చరల్ టైస్ విత్ రష్యాతో వీళ్ళు కల్చరల్ టైస్ ఏదైతే ఉంటాయో అవి మెయింటైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వీళ్ళు రష్యన్ మాట్లాడతారు అండ్ దాంతోపాటు ప్రో రష్యన్ ఉంటారు. అక్కడ ఉండేటువంటి పీపుల్ కానీ లేకపోతే రూలర్స్ కానీ రష్యాకి సపోర్ట్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఉక్రెయిన్ అంటే అర్థం ఏంటి అంటే ఉక్రేనియన్ లాంగ్వేజ్లో ద బార్డర్ ల్యాండ్ అని చెప్పి అర్థం. కానీ మోస్ట్ ఆఫ్ ద ఉక్రేనియన్స్ ఏమంటారు అంటే ఉక్రెయిన్ అంటే అర్థం హోమ్ ల్యాండ్ అని చెప్పి చాలామంది చెప్తారండి. సో బార్డర్ ల్యాండ్ అంటే దీనికి ఒక సెపరేట్ డిస్టింక్టివ్ ఐడెంటిటీ అనేటటువంటిది ఉండేది కాదు. వన్ ఆర్ ద అదర్ కింగ్డమ్కి ఇది బార్డర్ రీజియన్గా ఉండడం అనేటటువంటిది జరిగింది ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ అమ్మ. అర్థమైందా? సో ప్రతిసారి ఏదో ఒక ఎక్స్టర్నల్ కంట్రోల్లోనే ఇది ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండర్ ద ఎక్స్టర్నల్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్పాను కదా, ఉక్రెయిన్ ఎప్పుడు చరిత్రలో చాలా సమయాల్లో ఎక్స్టర్నల్ కంట్రోల్లోనే ఉంది. ముఖ్యంగా ఒట్టమన్స్ ఎవరైతే ఉంటారో 13th centuryలో టర్కీ అండ్ దాంతోపాటు బాల్కన్ రీజియన్ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ నార్థన్ ఆఫ్రికన్ రీజియన్ మెడిటరేనియన్ రీజియన్ మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని ఒట్టమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలించడం అనేటటువంటి జరిగింది. సో 20th century మొదటి భాగం వచ్చేటప్పటికి ఒట్టమన్స్ డిసింటిగ్రేట్ అవ్వడం మొదలుపెట్టారు. వేరాజ్ World War Iలో ఒట్టమన్స్ ఓడిపోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి World War I ఎవరెవరి మధ్య జరుగుతుంది? అలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్ మధ్య జరుగుతుంది. సెంట్రల్ పవర్స్లో భాగంగా ఉన్నటువంటి ఒట్టమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో అది డిసింటిగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా ఈ ఒట్టమన్ ఎంపైర్లో ఉండేటటువంటి డిఫరెంట్ రీజియన్స్ అనేవి కొత్త నేషన్ స్టేట్స్గా ఏర్పడతాయి అన్నమాట. అండ్ రష్యన్ జార్స్ అండర్లో ఉండేది ఉక్రెయిన్. జార్ అంటే ఏంటి అంటే రష్యన్ మొనార్క్, రష్యా యొక్క రాజులు అని చెప్పి అర్థం. అండ్ యుఎస్ఎస్ఆర్ అండర్లో కూడా ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఆఫ్టర్ రష్యన్ రెవల్యూషన్ 1917లో జరిగినటువంటి రష్యన్ రెవల్యూషన్ తర్వాత ఇది ఉక్రెయిన్ అనేటటువంటిది సోవియట్ యూనియన్ అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? అండర్ రష్యన్ మొనార్క్ క్యాథరిన్ ద గ్రేట్, రష్యన్ జార్, సో రసిఫైయింగ్ ఉక్రెయిన్ స్టార్టెడ్. సో ఉక్రెయిన్ని రష్యాతో నింపేయడం అనేది మొదలైంది. అంటే రష్యన్ పీపుల్ ఉక్రెయిన్కి వచ్చి ఉక్రెయిన్లో సెటిల్ అవ్వడం, స్థిరపడడం మొదలుపెట్టారు. రష్యన్ లాంగ్వేజ్ ఉక్రెయినియన్ స్కూల్స్లో ఇంపోజ్ చేయబడడం అనేటటువంటిది జరిగింది. ఉక్రెయినియన్ న్యూస్ పేపర్స్లో రష్యన్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఇంపోజ్ చేయబడడం అనేటటువంటిది జరిగింది. ఈవెన్ రష్యన్ రెవల్యూషన్ తర్వాత వచ్చినటువంటి లెనిన్, జోసెఫ్ స్టాలిన్ కూడా దిస్ రసిఫైయింగ్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేశారమ్మ. అంటే మొత్తం ఉక్రెయిన్ మొత్తం రష్యన్ కల్చర్, రష్యన్ ఎథ్నిసిటీతో నింపేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ అనేటటువంటి ఉంటే జనాభాలో ఒక పర్టికులర్ రీజన్కి సంబంధించినటువంటి ఎథ్నిక్ గ్రూప్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటే ఆ పర్టికులర్ రీజియన్ తర్వాత ఆక్రమించుకోవడం కుదురుతుందని చెప్పి. అర్థమైందా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. సో అయితే మార్చి 2014 రష్యా అనేటటువంటిది ఇట్ ఎనెక్స్డ్ క్రిమియా ఫ్రమ్ ఉక్రెయిన్ నుంచి క్రిమియాని ఎనెక్స్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో ఇదిగోండి, ఇది ఉక్రెయిన్ కదా, ఇదిగోండి ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉంటుందో అది క్రిమియా. ఇది సీ ఆఫ్ ఎజావ్, ఇది బ్లాక్ సీ, రెండింటిని కలిపేటటువంటిది కెర్చ్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో కెర్చ్ స్ట్రైట్. రష్యా అనేటటువంటిది ఉక్రెయిన్ నుంచి క్రిమియాని ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే కొంతమంది డెమాన్స్ట్రేటర్స్, ప్రొటెస్టులు చేసేటటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే రష్యాకి సపోర్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసేశారనమాట. సో రష్యాకి సపోర్ట్గా ఉన్న ప్రభుత్వం 2014లో కూలిపోయిన తర్వాత రష్యా భయపడింది ఉక్రెయిన్ మీద మా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పోతుందేమో అని చెప్పి. సో అందుకు రష్యా క్రిమియాని ఎనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఈ రష్యా బలవంతంగా ఉక్రెయిన్కి చెందినటువంటి క్రిమియాని ఎనెక్స్ చేసుకోవడంతో వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి శాంక్షన్స్, ఆంక్షలు అనేటటువంటి విధించడం అనేది జరిగింది. దేనిపై రష్యా మీద విధించడం అనేటటువంటి జరిగింది. ఈ సెపరేటిస్ట్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈస్టర్న్ ఉక్రెయిన్లో పుట్టగొడుగుల్లా మొదలవ్వడం మొదలుపెట్టారు. సో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్న తర్వాత ఉక్రెయిన్లో ఈస్టర్న్ పార్ట్, సో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి పార్ట్ దేన్ని ఏమంటారు అంటే డొన్బాస్ రీజియన్ అంటారు. ఈ డొన్బాస్ రీజియన్లో ఉండేటటువంటి పీపుల్ చెప్పాను కదా, ఈస్టర్న్ పీపుల్ ప్రో రష్యన్, రష్యాకి సపోర్ట్గా ఉండేవాళ్ళు అండ్ రష్యన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడేటటువంటి ప్రజలు. సో వాళ్ళు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది అంటే ఉక్రెయిన్ నుంచి సెపరేట్ అయిపోవాలి, వేరైపోవాలి అనేటటువంటి వేర్పాటువాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. డొన్బాస్ ఏదైతే ఉంటుందో అది ఎయిదర్ అటానమస్ రీజియన్ అవ్వాలి లేకపోతే రష్యాలో కలిసిపోవాలి అని చెప్పి వీళ్ళ వాదన. సో ది రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉంది, బికాజ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజియన్ సపోర్ట్ రష్యా కాబట్టి. అండ్ ఫండింగ్ అనేటటువంటిది రష్యా నుంచి రావడం అనేటటువంటిది జరిగింది. రష్యా ఏదైతే ఉంటుందో అది రెబల్స్ని ఫండ్ చేయడం అనేటటువంటిది జరిగేదమ్మా. ఓకేనా? ఇప్పుడు ఈస్టర్న్ ఉక్రేనియన్ క్రైసిస్ అంటే ఏంటి? ద క్రైసిస్ బిట్వీన్ హూమ్ దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో రెబల్స్, రష్యా సపోర్ట్ చేస్తున్నటువంటి సెపరేటిస్టులు లేదా సెపరేటిస్టులు అని కూడా రాద్దాం, వేర్పాటువాదులు. అండ్ దాంతోపాటు ఎవరెవరికి ఉక్రేనియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఉక్రేనియన్ ఫోర్సెస్కి.
సో రష్యా ఏం చెప్తుంది, నేనే రెబల్స్కి ఏం సపోర్ట్ చేయట్లేదు, నాకేం తెలియదు అని చెప్తున్నప్పటికీ దిస్ పర్టికులర్ డొన్బాస్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ రష్యన్ మిలిటరీ ఎమ్యునిషన్ కానీ లేకపోతే మిలిటరీ ట్రూప్స్ కానీ అక్కడ ఉండడం, ఆ మిలిటరీ ట్రూప్స్ యొక్క ప్రెజెన్స్ చాలా వీడియోస్లోని రికార్డ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ రష్యా మాత్రం నేను వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మాట దాటేయడం అనేటటువంటిది జరుగుతుంది నాన్న. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి రష్యా ఏదైతే ఉంటుందో అది ఉక్రెయిన్ని ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంటుంది? ఉక్రెయిన్ యొక్క ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో రష్యాకి క్లోజ్గా ఉన్నటువంటి పార్ట్లో కోల్, ఐరన్ అండ్ దాంతోపాటు ఫెర్టైల్ ఫామ్ ల్యాండ్ అనేటటువంటిది ఉండేది, వ్యవసాయానికి అనువైనటువంటి భూమి. అండ్ దాంతోపాటు కోల్, బొగ్గు, ఐరన్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అది ఎకనామికల్గా రష్యా అండర్లో ఉంటే రష్యాకి హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళ ఆలోచన అన్నమాట. రష్యన్ గవర్నమెంట్, రష్యన్ ప్రభుత్వం యొక్క ఆలోచన. లాట్స్ ఆఫ్ నేటివ్ రష్యన్ స్పీకర్స్ అండ్ ఎథ్నిక్ రష్యన్స్, అక్కడ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రష్యన్ స్పీకర్స్, రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అండ్ దాంతోపాటు ఎథ్నిక్ రష్యన్ ఎథ్నిసిటీ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. రష్యన్స్ హ్యావ్ ఎ లాంగ్ ఫెల్ట్ ఏ స్పెషల్ హిస్టారికల్ కనెక్షన్ టు ఉక్రెయిన్. ఉక్రెయిన్తో స్పెషల్ కనెక్షన్ అనేటటువంటిది ఉంది అని చెప్పి రష్యా ఎప్పుడూ ఫీల్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో మా ఇన్ఫ్లుయెన్స్ నుంచి దాటి రష్యా వేరొకరికి వెళ్ళిపోకూడదు, అంటే వెస్ట్ వైపు యుఎస్ అండ్ దాంతోపాటు దీస్ వెస్టర్న్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ వైపు వెళ్ళిపోకూడదు అని చెప్పి రష్యా ఆలోచన. అండ్ దాంతోపాటు రష్యా ఏముంటుంది, హిస్టారికల్గా కూడా ఉక్రెయిన్ మా సొంతం. ఇంపీరియల్ రష్యా, రష్యాని మొనార్క్స్ పరిపాలించినప్పుడు, రాజులు పరిపాలించేటప్పుడు రష్యన్ రెవల్యూషన్ ముందు, సో రష్యన్ ఇంపీరియల్ రష్యా యొక్క క్యాపిటల్ అనేటటువంటిది, ఫస్ట్ క్యాపిటల్ ఉక్రెయిన్లోనే ఉండేది అని చెప్పి రష్యా వాదిస్తుంది. అండ్ దిస్ పర్టికులర్ క్రిమియా రీజన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ క్రిమియా. ఈ క్రిమియా అనేటటువంటిది స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్, మిలిటరీ వైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దిస్ పర్టికులర్ క్రిమియా అనేటటువంటిది రష్యాకి బ్లాక్ సీకి యాక్సెస్ అనేటటువంటిది ఇస్తుంది. అండ్ దాంతోపాటు మెడిటరేనియన్, మధ్యధరా సముద్రానికి కూడా యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. బ్లాక్ సీకి యాక్సెస్ అనేది ఉంటే మెడిటరేనియన్ సీకి యాక్సెస్ అనేటటువంటిది కూడా దొరుకుతుంది. అండ్ బాల్కన్ రీజియన్ ఏదైతే ఉంటుందో బాల్కన్ రీజియన్కి కూడా యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ బాల్కన్ రీజియన్. అండ్ ఆల్ వెదర్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అన్ని సమయాల్లో, ఈవెన్ వింటర్స్లో కూడా వర్క్ అయ్యేటటువంటి పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉంటాయి. ఇక్కడ మనకి మీరు గమనిస్తే బాల్టిక్ సీ ఏదైతే ఉంటుందో బాల్టిక్ సీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. బాల్టిక్ సీకి రష్యాకి యాక్సెస్ అనేటటువంటి ఉన్నప్పటికీ బాల్టిక్ సీ యొక్క పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వేళ పనిచేయవండి. సో బ్లాక్ సీ యొక్క పోర్ట్స్ మాత్రం పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. సో క్రిమియాని అందుకే ఆక్రమించుకోవాలని చెప్పి ఆక్రమించుకున్నారు. అండ్ రష్యా ల్యాక్ న్యాచురల్ బౌండరీస్ యాజ్ వెల్, ఒక సెక్యూరిటీ కన్సర్న్ కూడా ఉంది. సో రష్యాని యూరోప్ని ఇది చేసేటటువంటి, డివైడ్ చేసేటటువంటి న్యాచురల్ బౌండరీస్, మౌంటైన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి లేవు. నాటో వాంట్స్ టు కాన్క్వర్ రష్యా. నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయిన తర్వాత ఏం జరగడం అనేటటువంటి జరిగింది, రెండు సూపర్ పవర్స్ అనేటటువంటివి ప్రపంచంలో పుట్టుకొచ్చాయి. ఏంటండి అవి? ఒకటి యుఎస్ అయితే రెండవది యుఎస్ఎస్ఆర్. ఈ రెండింటి మధ్య సివియర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ నేషన్, వేరాజ్ అమెరికా ఏదైతే ఉంటుందో అది కరడుగట్టినటువంటి క్యాపిటలిస్ట్ నేషన్. మీ అందరికీ తెలుసు. ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ దేనికి దారితీసాయి? ఒక కంట్రీ మీద వేరే కంట్రీ మిస్ట్రస్ట్కి దారితీసాయి. అంటే యుఎస్ఎస్ఆర్ని నమ్మడం మానేసింది, యుఎస్ఎస్ఆర్ యుఎస్ని నమ్మడం అనేటటువంటిది మానేసింది నాన్న. సో ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్ యొక్క ఎలైస్ నుంచి వెస్టర్న్ కంట్రీస్ తమకి తాము కాపాడుకోవడానికి ఈ నాటో అనేటటువంటి ఒక కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట 1949లో. ఈ నాటో ఏదైతే ఉంటుందో ఇది కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ప్రెజెంట్ నాటోలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 30 మంది మెంబర్స్ ఉన్నారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ 30 మందిలో నువ్వు ఒక్కడిని గిల్లినా 30 మంది వచ్చి నీకు తొడపాసం పెట్టడం అనేటటువంటి జరుగుతుంది, గట్టిగా గెల్లడం అనేటటువంటి జరుగుతుంది. అదే కలెక్టివ్ సెక్యూరిటీ. అందుకే ఒకరి మీద అటాక్ చేస్తే అందరూ కూడా అవతల శత్రువు మీద అటాక్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నారు. నాటోకి ఎగనెస్ట్గా దీస్ యుఎస్ఎస్ఆర్ అండ్ అలైజ్ ఏవైతే ఉన్నాయో వార్సా ప్యాక్ట్ అనేటటువంటిది చేసుకోవడం అనేది జరిగింది. అది వేరే విషయం. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దిస్ నాటో యుఎస్ఎస్ఆర్ 1991లో డిజింటిగ్రేట్ అయిపోయిన తర్వాత దిస్ నాటో ఏదైతే ఉంటుందో అది ఎక్స్పాండ్ అయిపోతుందేమో అనేటటువంటి భయం, ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ అనేటటువంటి భయం రష్యాకి మొదలుకుందమ్మా. ఒకవేళ ఇక్కడి వరకు వచ్చేస్తే రష్యాని నాటో కంట్రీస్ వెస్టర్న్ నేషన్స్కి డివైడ్ చేసేటటువంటి న్యాచురల్ బౌండరీస్ అనేటటువంటి లేవు కాబట్టి వీళ్ళు నాటో ఈజీగా రష్యా మీద అటాక్ చేయొచ్చు. అదొక సెక్యూరిటీ కన్సర్న్. ఎక్స్పాన్షన్ ఆఫ్ నాటో ఏదైతే ఉంటుందో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈస్ట్ వర్డ్ ఎక్స్పాండ్ అవుతుందేమో అని చెప్పి వీళ్ళ భయం. సో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాండ్ అవుతుందేమో అని చెప్పి వీళ్ళ భయం. సో నాటో ఏదైతే ఉంటుందో
మనకు 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత బాధపడుతున్నటువంటి రష్యా దగ్గరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే వచ్చి ఏం చెప్తారంటే మీరేం కంగారు పడద్దు, వాదార్చడానికి అనమాట, మీరేం కంగారు పడద్దు, మేమైతే ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ చేయము అని చెప్తారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఇస్తోనియా, లాత్వియా, లేకపోతే లిథుయేనియా, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి బాల్టిక్ కంట్రీస్, వాటన్నింటినీ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగమైనటువంటి కంట్రీస్ అవి, వాటిని కూడా నాటో తనలో చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. బ్లాక్ సీ చుట్టూ ఉన్న కంట్రీస్లో జార్జియా అండ్ దాంతోపాటు ఉక్రెయిన్ తప్ప మిగిలిన అన్ని కంట్రీస్ కూడా నాటోలో భాగమైపోవడం అనేటటువంటిది జరిగింది. అది ఇప్పుడు కలవర పెడుతుంది. ఎవరికి ఇబ్బంది పెడుతుందమ్మా అంటే రష్యాకి ఇబ్బంది పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. సో నాటో నుంచి వచ్చేటటువంటి వాళ్ళ సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో, ఎదురయ్యే సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి సో రష్యా ఏం చేద్దాం అనుకుంటుంది, ఉక్రెయిన్ని తన హోల్డ్లోకి తెచ్చుకుందాం అనుకుంటుంది. అండ్ దాంతోపాటు ఆఫ్టర్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్, సోవియట్ యూనియన్ డిజింటిగ్రేట్ అయిపోయిన తర్వాత రష్యా తన రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోయింది. హార్ట్లాండ్ రిమ్లాండ్ థియరీ ఏదైతే ఉంటుందో అది వెరీ ఇంపార్టెంట్ థియరీ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్, పిఎస్ఐఆర్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు. సో హార్ట్లాండ్ అంటే అర్థం ఏంటి, హార్ట్లాండ్ అంటే అర్థం ఏంటి అంటే ఒక కంట్రీ యొక్క పాపులేషన్ అండ్ దాంతోపాటు ఒక కంట్రీ యొక్క రిసోర్సెస్ అన్నీ ఏ ప్లేస్లో అయితే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయో అది హార్ట్లాండ్. రష్యా యొక్క హార్ట్లాండ్ ఏమవుతుంది, ఇక్కడ ఉండేటటువంటి దిస్ పర్టికులర్ సెయింట్ పీటర్స్బర్గ్, ఇక్కడ ఉండేటటువంటి మాస్కో ఉండడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో అంటే దిస్ పర్టికులర్ సెయింట్ పీటర్స్బర్గ్ అండ్ మాస్కో ఏవైతే ఉన్నాయో అవి రష్యాలోనే మోస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్ అమ్మ. సో ఒకవేళ నాటో ఇక్కడ వరకు వస్తే ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ అండ్ దాంతోపాటు మాస్కోని అటాక్ చేయడం ఎంతసేపు అండి, ఇట్ ఈస్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే, 100 కిలోమీటర్స్ అవే దూరంలో ఉంటూ అవేం చేయొచ్చు, అటాక్ అనేటటువంటిది చేయొచ్చు కదా. ఒకప్పుడు ఈ రష్యన్ హార్ట్లాండ్ని కాపాడడానికి రిమ్లాండ్ ఉండేది, అంటే ఈ చుట్టూ ఇలాగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇలా ఉండేవి, ఉక్రెయిన్ ఉండేది, బెలారస్, ఈ లిథియేనియా, లాత్వియా, ఇస్తోనియా, ఈ కంట్రీస్ అనేటటువంటి యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగేది. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అని చెప్పి అంటారండి, దిస్ పర్టికులర్ కార్స్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఉజ్బెకిస్తాను, తజికిస్తాను, తుర్క్మెనిస్తాను, అజర్బైజాను, అర్మేనియా ఇవేవైతే ఉంటాయి ఇవన్నీ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్, రష్యన్ కంట్రోల్లో ఉండేవి. కానీ ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత ఇవి సావరెన్ కంట్రీస్ అయిపోయాయి కదా. సో వీటి రష్యన్ కంట్రోల్ వాటి మీద ఇప్పుడు ఎంత మాత్రం లేదు. సో ఈ రిమ్లాండ్ అనేటటువంటిది హార్ట్లాండ్, రష్యన్ హార్ట్లాండ్ని కాపాడేటటువంటి రిమ్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రష్యా కోల్పోయింది. కాబట్టి రష్యాకి ఇంకా భయం మొదలైంది, నేటో అటాక్ చేస్తుందేమో అని చెప్పి తన మీద, అర్థమైందా. సో అందుకు రష్యా ఏం చేద్దాం అనుకుంటుంది, ఉక్రెయిన్ని మళ్ళీ రిమ్లాండ్ మీద తిరిగి హోల్డ్ అనేటటువంటిది తెచ్చుకుందాం అనుకుంటుంది. అందుకే 2020లో జరిగినటువంటి అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేసింది. అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎక్స్ప్లెయిన్ వీడియో, వీలైతే మన యూట్యూబ్లో ఆ కీవర్డ్స్ సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. అండ్ దాంతోపాటు దిస్ కజకిస్తాన్ రియోట్స్, కజకిస్తాన్లో రీసెంట్గా మొదలైనటువంటి అల్లర్లు ఏవైతే ఉంటాయో దానిలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది, దానిలో కూడా ఇన్వాల్వ్ అయింది. పోలెండ్ బెలారస్ బార్డర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దానిలో కూడా రష్యా అనేటటువంటిది మధ్యవర్తిత్వం అనేటటువంటిది చేసింది, బ్రోకర్ చేసింది. సో ఈ అన్నింట్లో కూడా ఎందుకు ఎంటర్ అవుతుంది రష్యా, తన లాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ రిమ్లాండ్, తన రిమ్లాండ్ మీద లాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే కోల్పోయినటువంటి ఇన్ఫ్లుయెన్స్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానమ్మా ఏం చెప్పాను అనేటటువంటిది, రైట్. నెక్స్ట్ చూడండి. సో మరి దిస్ పర్టికులర్ ఈస్టర్న్ ఉక్రేనియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, సో దిస్ పర్టికులర్ ఉక్రేనియన్ ఫోర్సెస్కి అండ్ ఉక్రెయిన్ నుంచి సెపరేట్ అవ్వాలనుకున్నటువంటి సెపరేటిస్టులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేటటువంటివి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది ఆఫ్టర్ 2014. 2014లో రష్యా అనేది ఉక్రెయిన్ ఆక్రమించుకున్న తర్వాత మొదటిది ఏంటో చూడండి, నార్మాండీ ఫార్మాట్. నార్మాండీ ఫార్మాట్కి ఇంకొక పేరు ఏంటి అంటే నార్మాండీ కాంటాక్ట్ గ్రూప్ ఆర్ నార్మాండీ 4 అని చెప్పి కూడా అనడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ డిప్లొమాటిక్ గ్రూప్ ఆఫ్ సీనియర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద 4 కంట్రీస్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ అండ్ ఫ్రాన్స్. కాన్ఫ్లిక్ట్ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య అయితే ఇక్కడ బ్రోకర్ ఎవరు చేస్తున్నారు, జర్మనీ, ఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మధ్యవర్తిత్వం చేయడం అనేటటువంటిది, మీడియేషన్, ఆర్బిట్రేషన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది త్రూ డిప్లొమసీ. సో దౌత్యపరమైనటువంటి సంబంధాల ద్వారా, టాక్స్ ద్వారా, చర్చల ద్వారా దిస్ పర్టికులర్ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ నెగోషియేషన్స్, చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఫర్ పీస్ఫుల్ సెటిల్మెంట్ ఇన్ ఈస్టర్న్ ఉక్రెయిన్. ఈస్టర్న్ ఉక్రెయిన్ యొక్క క్రైసిస్ని పీస్ఫుల్గా సెటిల్ చేయడానికి. సో దాంతోపాటు ఈస్టర్న్ ఉక్రెయిన్లో వార్ ఏదైతే జరుగుతుందో రెబల్స్కి అండ్ దాంతోపాటు ప్రో రష్యన్ రెబల్స్ అండ్ దాంతోపాటు ఉక్రెయినియన్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడానికి. నార్మాండీ ఈజ్ ఎ నార్థన్ రీజన్ ఇన్
ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక రీజియన్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ పర్టికులర్ మిన్స్క్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది చూద్దాం చూడండి. మిన్స్క్ అగ్రిమెంట్స్, మిన్స్క్ ప్రోటోకాల్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్. ఫస్ట్ అగ్రిమెంట్ మిన్స్క్ 1 అగ్రిమెంట్. ఇది ఉక్రెయిన్ అండ్ దాంతోపాటు రష్యన్ బ్యాక్డ్ సెపరేటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఈ అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ అవ్వడం అనేది జరిగింది. సో ఎందుకు దిస్ పర్టికులర్ ఈస్టర్న్ ఉక్రెయిన్లో సీజ్ ఫైర్ కోసం, వార్ అనేది ఎండ్ అవ్వడం కోసం. సీజ్ ఫైర్ అంటే నువ్వు కాల్పుల విరమణ అని గుర్తుపెట్టుకోండి. కాల్పులు ఎప్పుడు విరమిస్తారు? వార్ అనేది ఎండ్ అయితే విరమిస్తారు. సో వార్ అనేది ఎండ్ చేయడం కోసం ఒక 12 పాయింట్ సీజ్ ఫైర్ డీల్ ఏదైతే ఉంటుందో అది చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడ? ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ బెలారస్. మనకి రష్యా పక్కనే బెలారస్ అనేటటువంటిది ఉంటుంది. సో బెలారస్ ఏదైతే ఉంటుందో బెలారస్ యొక్క క్యాపిటలే మిన్స్క్. సెప్టెంబర్ 2014లో జరగడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దీనిలో డిఫరెంట్ పాయింట్స్ ఏం డిస్కస్ చేశారు? కాల్పులను, వార్ అనేది ఎండ్ అవ్వడానికి. అంటే ఒకటి ప్రిజనర్ ఎక్స్చేంజ్. సో దిస్ పర్టికులర్ సెపరేటిస్ట్లో బంధించినటువంటి ఉక్రెయినియన్ ఫోర్సెస్ని వాళ్ళు విడిచిపెట్టాలి. సో ఉక్రెయినియన్ ఫోర్సెస్ బంధించినటువంటి ఈ సెపరేటిస్టులు వీళ్ళు విడిచిపెట్టాలి. అండ్ డెలివరీస్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్. సో ఈస్టర్న్ ఉక్రెయినియన్ యొక్క క్రైసిస్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, కష్టాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మానవతా దృక్పథంతో వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ అందించాలి. సో ఫుడ్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు కానీ, ఇవన్నీ. అండ్ విత్డ్రాల్ ఆఫ్ హెవీ వెపన్స్. ఈ వెపన్స్ ఏవైతే ఉంటాయి, హెవీ వెపన్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా విత్డ్రా చేయాలి. ఎందుకు అంటే దీనికంటే ముందు ఏం జరుగుతుంది అంటే ది సెపరేటిస్ట్ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే వన్ ఇంపార్టెంట్ సివిలియన్ ఏరోప్లేన్ ఏదైతే ఉంటుందో, అంటే సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్, విమానం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు కాల్చివేయడం అనేటటువంటిది, పేల్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరు పేల్ చేస్తారమ్మా? దీస్ రెబల్స్. సో సామాన్య ప్రజల మీద ఇబ్బంది పడుతుంది కదా, వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కదా దీనివల్ల. సో అందుకే హెవీ వెపన్స్ అనేటటువంటి విత్డ్రా చేయాలి అనేటటువంటి విషయాల మీద అగ్రిమెంట్స్ అనేటటువంటివి చేసుకున్నారు. కానీ అగ్రిమెంట్ అనేటటువంటిది ఎంతో కాలం నిలవలేదండి, వీగిపోయింది. ఎందుకు అంటే బోత్ సైడ్స్ వీటిని వైలేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో దీస్ పర్టికులర్ సెపరేటిస్టులు ఉక్రెయినియన్ ఫోర్సెస్ని ఇవ్వనన్నారు, ఉక్రెయిన్ ఫోర్సెస్ కూడా సెపరేటిస్టులని రిలీజ్ చేయనన్నారు, ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ దాంతోపాటు హెవీ వెపన్స్ మెయింటైన్ చేస్తాము అని చెప్పి ఒకరి మీద ఒకరికి మిస్ట్రస్ట్. నేను ఒకవేళ వెపన్స్ అనేవి ఇది చేస్తే, హెవీ వెపన్స్ క్యారీ చేయకపోతే అవతల వాడు మా మీద దాడి చేస్తాడేమో అనే మిస్ట్రస్ట్. సో అందుకు వీళ్ళు ఈ వైలేట్ చేయడం వల్ల ఈ దిస్ పర్టికులర్ మిన్స్క్ ప్రోటోకాల్లో నిర్ణయించినటువంటివి మళ్ళీ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవ్వడం అనేది జరిగింది నాన్న. మిన్స్క్ 2 చూడండి. దిస్ ఇస్ ఎ పీస్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 2015. 2015లో సైన్ అయినటువంటి ఒక పీస్ అగ్రిమెంట్ అమ్మ, అండర్ ద మీడియేషన్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. చెప్పాను కదా, ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఏదైతే ఉంటుందో లైక్ నార్మాండీ ప్రోటోకాల్, ఈ పర్టిక్యులర్ మిన్స్క్ 2 ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఫ్రాన్స్ అండ్ జర్మనీ బ్రోకర్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? దిస్ రెబల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈస్టర్న్ ఉక్రెయిన్ డొన్బాస్ రీజియన్లో ఫైటింగ్ అండ్ వార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయడానికి. దీన్ని రష్యా, ఉక్రెయిన్ అండ్ దాంతోపాటు ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, అండ్ దాంతోపాటు ప్రో రష్యన్ సెపరేటిస్ట్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెబల్స్ యొక్క లీడర్స్ కూడా దీన్ని సైడ్ చేయడం అనేటటువంటి జరిగింది టు అచీవ్ సీజ్ ఫైర్ ఇన్, లేకపోతే టు ఎండ్ వార్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఈస్టర్న్ ఉక్రెయిన్ రీజన్ అమ్మ. Now let us look at what exactly is this Organization for Security and Cooperation in Europe and why it is trying to end the crisis of Eastern Ukraine. రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఇది ఎందుకు ఎండ్ చేద్దాం అనుకుంటుంది చూడండి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది అంటే 1970లో 1970స్లో దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేశారండి. ఎందుకు అంటే యూరోప్లో, ఐరోపా ఖండంలో స్టెబిలిటీ, స్థిరత్వము, పీస్, శాంతి అండ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, ప్రజలకి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్షూర్ చేయడానికి, ఇవన్నీ కాపాడడానికి అన్నమాట. అండ్ దాంతోపాటు ఏ యూరోపియన్ కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది వస్తే, యుద్ధ వాతావరణం అనేది వస్తే దాన్ని ప్రివెంట్ చేయడానికి, ఏ క్రైసిస్ అయినా, ఏ సంక్షోభం ఏదైనా వచ్చిన, ఎకనామిక్ క్రైసిస్లో కానీ, పొలిటికల్ క్రైసిస్లో కానీ, ఏ కంట్రీ అయినా ఒకవేళ ఇదైపోతే, ఇబ్బంది పడుతుంటే ఆ క్రైసిస్ నుంచి దాన్ని బయటకు తీయడానికి. అండ్ దాంతోపాటు పోస్ట్ కాన్ఫ్లిక్ట్ రీహాబిలిటేషన్. సో కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి జరిగిన తర్వాత వార్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బెటర్గా హ్యాండిల్ చేయడం. దాంతోపాటు దిస్ పర్టికులర్ యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి ఫుడ్ అండ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం. దీని ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే కాన్ఫరెన్స్ ఆన్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ అని చెప్పి అనేవాళ్ళు. ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే దిస్ పర్టిక్యులర్ కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో 1945 నుంచి 1991 యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయినంత వరకు, డిసింటిగ్రేట్ అయినంత వరకు మధ్యలో కోల్డ్ వార్ అనేటటువంటి జరిగింది.
దీన్ని క్వాజీ వార్ అని కూడా అనడం అనేటటువంటి జరిగింది. అంటే ఇట్ లుక్స్ లైక్ ఎ వార్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ వార్. సో ఇక్కడ టూ పార్టీస్ ఎదురెదురుగా పోరాడుకోలేదు, బట్ కానీ అదర్ కాన్ఫ్లిక్ట్స్లో ఇవి యుఎస్ఎస్ఆర్ పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో కోల్డ్ వార్ యొక్క ప్రభావం యూరప్ ఏదైతే ఉంటుందో ఐరోపా ఖండంలో శాంతిని, సెక్యూరిటీని, స్టెబిలిటీని డిస్టర్బ్ చేయకుండా, సో అది వీటి మీద ఈ కంట్రీస్ మీద స్పిల్ అవ్వకుండా దిస్ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్ ఆన్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ యూరప్ 1970s స్టార్ట్ చేశారు. 1994లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత దీనికి ఓఎస్సిఈ, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ యూరప్గా పేరు మార్చారండి. సో ఇప్పుడు మొత్తం 57 పార్టిసిపేటింగ్ స్టేట్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ యూరప్, గుర్తుపెట్టుకోండి. ఈ 57 పార్టిసిపేటింగ్ స్టేట్స్లో ఏషియన్ కంట్రీకి చెందినటువంటి ఉన్నాయి, అండ్ దాంతోపాటు అమెరికాస్కి చెందినటువంటి కంట్రీస్ ఉన్నాయి, యూరప్కి చెందినటువంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. కానీ ఇండియా మాత్రం దీనిలో భాగం కాదు. అండ్ ఇట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ రీజనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అమ్మ. సో ఇది యూరప్లో రీజనల్ సెక్యూరిటీ అనేటటువంటిది అచీవ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి లార్జెస్ట్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ 57 పార్టిసిపేటింగ్ స్టేట్స్, ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్. సో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేస్తున్నాను. మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఈ బ్యూటిఫుల్ పీడిఎఫ్ మీకు ఎవరికైనా కావాలి అంటే చక్కగా మన కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లోకి రండి, అక్కడ ఈ పీడిఎఫ్ అనేది మీ అందరికీ ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకేనా నాన్న? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ద యుఏఈ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, రీసెంట్గా ఇండియాకి యుఏఈకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఎఫ్టీఏ అని చెప్పి అంటాము. సో ఈ కాంటెక్స్ట్లో అసలు న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది, అసలు ఎఫ్టీఏ అంటే ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దే బోత్ సైన్డ్ ఎ బైలేటరల్ కాంప్రహెన్సివ్ ట్రేడ్ ప్యాక్ట్. బైలేటరల్ అంటే టూ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వడం. ఇక్కడ టూ పార్టీస్ ఏంటి, ఇండియా అండ్ దాంతోపాటు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఒక అగ్రిమెంట్. ట్రేడ్ ప్యాక్ట్, ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ట్రేడ్ ప్యాక్ట్ అంట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫార్మ్ ఆఫ్ ఎఫ్టీఏ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థమైంది సార్, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ ఇది ఇండియా నుంచి యూఏఈకి వెళ్ళినటువంటి గూడ్స్ మీద యూఏఈ ఏం చేస్తుంది, మామూలుగా డ్యూటీ అనేటటువంటిది వేస్తుంది, అంటే పన్ను సుంకం ఏదైతే ఉంటుందో అది వేస్తుంది. యూఏఈ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి గూడ్స్ మీద ఇండియా ఏం చేస్తుంది, డ్యూటీ అనేటటువంటిది వేస్తుంది, సుంకం వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే ఒకటి వాళ్ళకి ఇన్కమ్ అనేటటువంటిది వస్తుంది దీని మీద సుంకం వేయడం ద్వారా, అండ్ దాంతోపాటు రెండవది ఏంటి అంటే డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, దీస్ ప్రాంతీయ కంపెనీలు ఏవైతే ఉంటాయి, దేశీయ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడానికి. సపోజ్ యూఏఈ నుంచి మనకు ఫోన్ వస్తుంది అనుకోండి, ఆ ఫోన్ యొక్క ధర 10,000 అనుకోండి సపోజ్. అదే మన ఇండియన్ కంపెనీ తయారు చేసేటటువంటి ధర 12,000 అనుకోండి. ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ తయారైందని చూస్తారా, చూడరు, ఏది తక్కువ ఉంటే అది కొంటారు. సో వాట్ దే విల్ డూ, ఈ 10,000 విలువైనటువంటి ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంటారు. దానివల్ల యూఏఈ ఏదైతే ఉంటుందో యూఏఈకి హెల్ప్ అవుతుంది. ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ యొక్క సేల్స్ అనేటటువంటివి పడిపోతాయి నాన్న. సో అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కదా. సో అందుకోసం అని చెప్పి ఇండియా వెంటనే ఏం చేస్తుంది, మనతో సమానంగా 2,000 పన్ను వేసేస్తుంది. అప్పుడు మొత్తం దీని ధర ఎంత అయిపోతుంది, గూడ్ యొక్క ధర 12,000 అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీని తారిఫ్ బ్యారియర్ అని చెప్పి అంటాం. అంటే ఒక దేశంలో తయారైనటువంటి వస్తువులు వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు అడ్డుకట్టగా ఉండేటటువంటి, వేరే దేశాల్లో ఫ్రీగా మూవ్ అవ్వడానికి, సేల్స్ పెరగడానికి అడ్డుకట్టగా ఏం చేస్తారు, ఎక్కువ సేల్స్ అవ్వకుండా వేరే దేశాలవి ఈ పర్టిక్యులర్ బ్యారియర్స్ అనేటటువంటి విధించడం అనేది జరుగుతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఏం చేస్తారు, ఈ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఈ డ్యూటీస్ ఎయిదర్ జీరో చేస్తారు, లేకపోతే డ్యూటీస్ ఇప్పుడున్నటువంటి రేట్ కంటే, ట్రెడిషనల్ రేట్స్ కంటే తగ్గించడం అనేటటువంటి జరుగుతుంది. రెండు కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ అయితే. అర్థమైందా? సో ఇలాంటి ఒక అగ్రిమెంటే బోత్ ఇండియా అండ్ యూఏఈ సైన్ చేయడం అనేది జరిగింది. దానికి ఫార్మల్ నేమ్ ఏం చెప్పారో చూడండి, కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సిఈపిఏ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరిగింది. సో ఇండియా అండ్ యూఏఈ మధ్య ఉన్నటువంటి ట్రేడ్లో
వ్యాపారాల్లో 90% ఆఫ్ ద ట్రేడ్కి దిస్ పర్టిక్యులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది హెల్ప్ చేస్తుందంట. బోత్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి ఎగుమతులు అండ్ దాంతోపాటు మనకు వచ్చేటటువంటి దిగుమతులు ఇంపోర్ట్స్ కూడా ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుందంట దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్. అండ్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిఈపిఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో స్ట్రిక్ట్ యాంటీ డంపింగ్ మెజర్స్ కూడా ఉండడం అనేటటువంటి జరిగిందంట. యాంటీ డంపింగ్ అంటే ఏంటి? ఇంతకీ సపోజ్ ఇండియా ఉంది నాన్న, అంటే ఇక్కడ చైనా అనేటటువంటిది ఉంది నాన్న, అవునా? ఇప్పుడు చైనాలో సపోజ్ 100 కార్లు అనేటటువంటివి తయారవుతున్నాయి అనుకోండి, అందులో వాళ్ళ డొమెస్టిక్ డిమాండ్ కేవలం 40 కార్లు అనుకోండి, 40 కార్స్ మాత్రమే, అంటే వాళ్ళ దేశ ప్రజలకు అవసరమయ్యేవి. సో మిగిలిన 60ని ఏం చేస్తారు, తక్కువ రేటుకి ఇటు పంపించేశారనుకోండి, ఇండియాకి పంపించేశారనుకోండి, ఇండియన్ కార్స్ కంటే తక్కువ రేటుకి పంపించారనుకోండి, ఈ కార్స్ యొక్క సేల్స్ పెంచుకోవడానికి, అప్పుడు ఏం జరుగుతుంది, దాన్ని డంపింగ్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. సో ఒక కంట్రీ మన డొమెస్టిక్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగ్గించి దిస్ పర్టిక్యులర్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడాన్ని ఇక్కడ బ్యాన్ చేశారు. డంపింగ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో డంపింగ్ని ప్రొహిబిట్ చేస్తూ యాంటీ డంపింగ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్నారు. ఎందుకు యాంటీ డంపింగ్ మెజర్స్ ఏం చేస్తాయి, డొమెస్టిక్ కంపెనీస్కి హెల్ప్ చేస్తాయి, దేశీయ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేల్స్ తగ్గకుండా చూస్తాయి అన్నమాట. అండ్ దాంతోపాటు పర్మనెంట్ సేఫ్ గార్డ్ మెకానిజం అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే ఎక్స్పోర్టర్స్ అండ్ బిజినెసెస్ వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ ఎనీ అన్వారంటెడ్ సర్జ్ ఇన్ వాల్యూమ్స్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్ అయినా సప్లై అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, డిమాండ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, ప్రైస్ అనేటటువంటిది తగ్గిపోతుంది. ప్రైస్ అనేది తగ్గిపోతే ఈ బిజినెస్ చేసే వాళ్ళు నష్టపోతారా లేదా? సో ఇలాంటి ప్రొడక్ట్ యొక్క వాల్యూమ్స్ అనేటువంటి సప్లై పెరిగిన టైంలో బిజినెసెస్ అండ్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని సేఫ్ గార్డ్ మెకానిజం కూడా ఏర్పాటు చేశారంట, దీనిలో ఇంక్లూడ్ చేశారు. అండ్ దాంతోపాటు యూఏఈ నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి గోల్డ్ ప్రొడక్ట్స్ మీద డ్యూటీ కన్సెషన్స్ అనేటటువంటి విధించడం అనేది జరిగింది. అంటే సుంకం ఏదైతే ఉంటుందో తగ్గించారు. సుంకం తగ్గించడం వల్ల బంగారం ధరలు మనకి తగ్గబోతున్నాయి, ఓకేనా? అండ్ దాంతోపాటు 0% డ్యూటీ ఫర్ ఇండియన్ గోల్డ్ ఎక్స్పోర్టర్స్. సో ఇండియా నుంచి యూఏఈకి గోల్డ్ జ్యువెలరీ పంపించేటటువంటి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాటి మీద 0% డ్యూటీ అనేది విధిస్తున్నారు. అంటే అసలు సుంకమే వేయట్లేదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో అది. అర్థమైందా? సో ఈ విధంగా మన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మన గోల్డ్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు లాభపడేటువంటి అవకాశం ఉంది. అలాగే అవతల వాళ్ళు కూడా, మనం కూడా డ్యూటీ తగ్గించాం కదా, కన్సెషన్ ఇచ్చాం కదా. సో అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క గోల్డ్ ఎక్స్పోర్టర్స్ కూడా లాభపడతారనమాట ఈ పర్టిక్యులర్ ట్రేడ్ ప్యాక్ట్ వల్ల. అండ్ ముఖ్యంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ చూడండి, ఇండియా ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది యూఏఈకి? పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ చేస్తాం, స్టోన్స్, జమ్స్ అండ్ జ్యువెలరీ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం, రంగురాళ్ళు ఇలాంటివన్నీ. అండ్ మినరల్స్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఫుడ్ ఐటమ్స్ సజ సీరియల్స్ కానీ, ఆహార ధాన్యాలు, షుగర్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, టీ, మీట్ అండ్ సీ ఫుడ్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్, అదర్ ఇంజనీరింగ్ మిషనరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి, మెషిన్స్, కెమికల్స్, వీటన్నిటి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. వేరేజ్ ఇండియా ఇంపోర్ట్ చేసుకునే చూడండి, పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం, స్టోన్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రంగురాలు, రత్నాలు ఏవైతే ఉంటాయి, జమ్స్ అండ్ జ్యువెలరీని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం, మినరల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం, కెమికల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం, వుడ్ అండ్ వుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి చేయడం అనేది జరిగింది. సపోజ్ యూఏఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి ఎలా డైవర్ట్ అవుతాయంటే సర్వీసెస్ సెక్టార్లో ఏకంగా 15.78% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టారంటే ఇండియన్ సర్వీస్ సెక్టార్లో యూఏఈ. అండ్ సీ ట్రాన్స్పోర్ట్లో 8.80% ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, పవర్ సెక్టార్లో 8.34% ఇన్వెస్ట్ చేశారు, కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి దీనిలో 7.15% ఇన్వెస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. టోటల్ ఇన్వెస్ట్మెంట్లో దీని యొక్క కంట్రిబ్యూషన్ అనమాట. అర్థమైందా? అంటే సింపుల్గా చెప్పాలంటే యూఏఈ ఇండియాలో 100 రూపాయలు పెట్టుబడి పెట్టింది అనుకోండి, 15.78 అంటే 16 రూపీస్ సర్వీస్ సెక్టార్లో పెట్టింది, అండ్ 9 రూపీస్ సీ ట్రాన్స్పోర్ట్లో పెట్టింది, అండ్ పవర్లో 9% అనేటటువంటిది పెట్టింది. అలా చెప్తున్నాను అనమాట, మీకు అర్థమైందా? సో 9 రూపాయలు పెట్టినట్టు ఇక్కడ 100 రూపాయలు మొత్తం టోటల్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసింది అనుకుంటే. కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్లో 7.08% అండ్
పోస్ట్ ఆర్టికల్ 370 2019 ఆగస్ట్ 5వ తారీఖున మనకి పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అదొక ఇంపార్టెంట్ డెసిషన్ అనేటటువంటి తీసుకుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయడం అనేటటువంటి జరిగింది బై అబాలిషింగ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. ఎల్స్ట్వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా కూడా డివైడ్ చేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, రెండవది ఏంటమ్మా లడాక్ యూనియన్ టెరిటరీ. అర్థమైందా? సో కాశ్మీర్ మీద ఇండియా యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి, దాన్ని బలోపేతం చేయడంలో దీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయంట. యూఏఈ మన ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లడాక్ యూనియన్ టెరిటరీలో పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఎన్ష్యూర్ చేసామనుకోండి, పీపుల్ ఈ వైలెంట్ యాక్టివిటీస్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉంటారు. రైట్, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండి? వెరీ ఇంపార్టెంట్. సో అదర్ పెర్షియన్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, పెర్షియన్ గల్ఫ్ని ఆనుకున్నటువంటి కంట్రీస్ గుర్తుపెట్టుకోండమ్మా, 8 కంట్రీస్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఏ కంట్రీస్ అన్నానా అవి? ఫస్ట్ది ఒకటి ఇరాన్, రెండవది ఏంటి అంటే ఇరాక్, మూడవది ఏంటమ్మా అంటే దిస్ పర్టిక్యులర్ సౌదీ అరేబియా, అండ్ దాంతోపాటు వమన్ ఏదైతే ఉంటుందో వమన్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ బెహ్రైన్ ఏదైతే ఉంటుందో బెహ్రైన్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో యుఏఈ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ 8 ఇంపార్టెంట్ కంట్రీస్ దట్ సరౌండ్ దిస్ పర్షియన్ గల్ఫ్. సో మనం ఇప్పుడు ఎవరితో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో చేసుకున్నాం, అదర్ ఇంపార్టెంట్ ఈ కంట్రీస్తో కూడా మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వైపు ముందుకు వెళ్ళొచ్చు, అది దానికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది సెక్టార్. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి ఇవి యూఏఈకి మొత్తం 10 బిలియన్ సెక్టారల్ ఎక్స్పోర్ట్స్ బై 2023 2023కి జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్లో $10 బిలియన్ విలువ చేసేటటువంటి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ని ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పి ఇండియా అనుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అండ్ దాంతోపాటు ఇండియన్ గూడ్స్ కూడా గ్రేటర్ మార్కెట్ అనేటటువంటి జరుగుతుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, దిగుమతి సుంకాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గడంతో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దిగుమతులు ఏవైతే ఉంటాయో అవి తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, యూఏఈ ప్రొడక్ట్స్ మనకి చీపర్ ప్రైజెస్కి రావడం అనేది జరుగుతుంది. సో ప్రజలకి తక్కువ ప్రైజెస్కి ఇంపార్టెంట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ బంగారం రేట్లు తగ్గుతాయి తప్పకుండా, సో ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అండ్ దాంతోపాటు డ్యూటీ ఫ్రీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం ఏ సుంకం లేకుండా కూడా అసలు మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి జ్యువెలరీ మీద అంటే గోల్డ్ ప్రొడక్ట్స్ మీద అసలు డ్యూటీ 0% డ్యూటీ అని చెప్పి మనం చెప్పాం. అసలు సుంకమే వేయరు అనమాట. 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ యూఏఈకి వెళ్ళేటటువంటి ఎగుమతి చేసేటటువంటి 80% గూడ్స్ అనేటటువంటివి మనకి డ్యూటీ ఫ్రీ. అసలు యూఏఈ మనకి ఎటువంటి పన్ను వేయద్దు వాటి మీద. రైట్, సో మన యొక్క సేల్స్ ఏవైతే ఉంటాయి, మన కంపెనీ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ తప్పకుండా పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటటువంటి జరుగుతుంది. సో ఇండియాలో సూన్ వచ్చేటటువంటి 2-3 ఏళ్ళలో 5 లక్షల జాబులు పుట్టచ్చంట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,00,000 జాబ్స్ అనేటటువంటివి పుట్టచ్చంటమ్మా. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ సిఈపిఏ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో అదర్ సెక్టార్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. రేపు పొద్దున్న డిజిటల్ ట్రేడ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ ఇలాంటికి సంబంధించినటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ఏం చేయొచ్చు, ఇంక్లూడ్ చేయొచ్చు రేపు పొద్దున్న. సో ఇవి కూడా చీపర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎయిర్ బబుల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. 2020లో మనం సెప్టెంబర్లో దిస్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేటటువంటి డిఫరెంట్ కంట్రీస్తో చేసుకున్నాం. ఎందుకు అంటే ఫర్ సేవ్ ట్రావెల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ COVID-19 పాండమిక్ అనమాట. సో ఎయిర్ బబుల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అమ్మా. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. సో నేను మెయిన్స్తో ప్రిలిమ్స్తో కలిపి టచ్ చేసి డీటెయిల్గా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతి ఫ్యాకల్టీ కూడా ఇలా బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తారు. చక్కగా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద డెస్పాటిక్ నేచర్ ఆఫ్ ద పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్
ఆఫ్ 2002 అమ్మ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నాన్న రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 14 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. So this particular article is actually talking about an act called Prevention of Money Laundering Act 2002 అమ్మ. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఏకపక్షంగా దానికి ఇష్టం వచ్చినట్టు దిస్ పర్టిక్యులర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002ని పొలిటీషియన్స్ మీద, యాక్టివిస్టుల మీద, ఎవరైతే గవర్నమెంట్కి క్రిటిసైజ్ చేస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్కి, బీజేపీ గవర్నమెంట్కి, వాళ్ళపైన ఏకపక్షంగా ఇది వాడుతున్నారు. దిస్ పర్టిక్యులర్ చట్టాన్ని ఇది ఒక వెపన్ కింద వాడడం అనేటటువంటిది జరుగుతుంది. యాక్టివిస్టుల యొక్క వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని సప్రెస్ చేయడానికి అని చెప్పి చెప్తున్నారు. డెస్పోటిక్ అంటే నియంతృత్వ అని చెప్పి అర్థం, నిరంకుశత్వ అని చెప్పి అర్థం. సో ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి నియంతృత్వం, నిరంకుశత్వం, అథారిటేటివ్ నేచర్ అనేటటువంటిది ఉందంట. సో దాని గురించి మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ పిఎంఎల్ఏ యాక్ట్, బేసిక్స్ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ ఆర్టికల్లో రైజ్ చేసినటువంటి కన్సర్న్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదామా, వినండి. సో దిస్ పర్టికులర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చూడండి, ఇది 2002లో ఎనాక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీన్ని పార్లమెంట్ అనేటటువంటి దీన్ని చట్టం చేసింది. సో ఇది 2005లో ఎన్ఫోర్స్మెంట్ రావడం అనేది జరిగింది. ఎందుకు? టు ఫైట్ మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పేరులోనే ఉంది. దేన్ని ప్రివెంట్ చేయడానికి? మనీ లాండరింగ్ అనేటటువంటి యాక్టివిటీ ప్రివెంట్ చేయడానికి. మనీ లాండరింగ్ అంటే ఏంటి? బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటటువంటి ప్రాసెస్ని, ప్రక్రియని ఏమని చెప్పి అంటాం? మనీ లాండరింగ్ అంటాం. సో దీనికోసం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మెజర్స్ అనేవి ఇది చేస్తారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవుతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది షెల్ కంపెనీస్ పెడతారు, సూట్ కేస్ కంపెనీలు అని కూడా అంటాం కదా. సో వాటి ద్వారా బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో వాటిని వైట్ మనీ చేస్తారు. కొంతమంది రిసీట్ ట్యాపింగ్ అనేటటువంటిది చేస్తారు. అంటే తక్కువ కాస్ట్కి ఒక ప్రొడక్ట్ అనేటటువంటిది కొని ఎక్కువ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్లు మీద వేయించుకుంటారు. రైట్, ఇలా చాలామంది చేస్తారు. బ్లాక్ మనీ అంటే ఏంటంటే ఇలిసిట్ ప్రాక్టీసెస్ ద్వారా, ఇల్లెజిటిమేట్ ప్రాక్టీసెస్ ద్వారా ఎర్న్ చేసేటటువంటి మనీని బ్లాక్ మనీ అంటాం. లేకపోతే ట్యాక్స్ రికార్డ్స్లో ఎంటర్ చేయనటువంటి మనీని బ్లాక్ మనీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మొత్తం ఈ చట్టం ఏదైతే ఉంటుందో అది 3 సార్లు అమెండ్ చేశారు, సవరించారు. 2009లో ఒకసారి, 2009లోనే మరొకసారి, 2012లో కూడా సవరించడం అనేటటువంటి జరిగింది. సో ఎవరైతే మనీ లాండరింగ్కి పాల్పడతారో వాళ్ళకి పనిష్మెంట్స్ ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేసుకుంటారు, అంటే వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనపరచుకోవడం అనేది జరుగుతుంది. అండ్ 3 years నుంచి 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే జైలు శిక్ష ఏదైతే ఉంటుందో అది కూడా విధిస్తారు. ఫైన్ కూడా విధించడం అనేటటువంటి జరుగుతుంది. అట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఏంటి అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేటటువంటిది ఇట్ లైస్ విత్ ద ఎక్యూజ్డ్. ఎవరైతే ముద్దాయి ఉంటాడో అతని మీదే అతను ఏం తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకునేటటువంటి బాధ్యత ఆయన మీదే వదిలేశారనమాట. ఆయనే ప్రూవ్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? వీళ్ళేం ఇన్వెస్టిగేట్ చేయరు. సపోజ్ ఒకరి మీద అనుమానం వచ్చింది అనుకోండి, సపోజ్ 1 person ఉన్నారు, ఎవరో తెలియదు ఆయన. సో ఆయన మీద ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్కి కోపం వచ్చింది అనుకోండి. సో ఈయన యాక్టివిస్ట్, గవర్నమెంట్కి ఈయన ఏం చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి ఈయన మీద ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందో, విచ్ ఈజ్ అన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఫర్ దిస్ పర్టికులర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, వీళ్ళు ఏం చేస్తారు? రైడ్స్ చేస్తారు. రైడ్ చేసి ఇతని యొక్క బ్యాంక్ అకౌంట్స్, ఇతని యొక్క ప్రాపర్టీస్, వీటన్నింటినీ ఏం చేస్తారు? ఫ్రీజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వితౌట్ ఎనీ ఇంటిమేషన్, అసలు ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పరు, ఇవన్నీ ఫ్రీజ్ చేసేస్తారు. ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేయాలి? సో ఇవన్నీ నేను లెజిటిమేట్గా సంపాదించుకున్నాను రా బాబు అని చెప్పి అతను ఏం చేయాలి? దిస్ పర్టిక్యులర్ కోడ్స్ ఏవైతే ఉంటాయో కోడ్స్కి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అతని బ్యాంక్ అకౌంట్స్ ఇవి అవి చూపించి. దీనిలో ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏమీ చేయదన్నమాట. సో ఎలా పడితే అలాగా వాడుతున్నారు. పోనీ ఈ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్ ఫ్రీజ్ చేశారు అనుకోండి. రేపు పొద్దున్న ఇతను ప్రూవ్ చేశాడు ఏంటి, నాకు అసలు ఇతను పూర్తిగా నిర్దోషి అని చెప్పి ప్రూవ్ అయింది. నేను మంచివాడిని అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఈలోపు ఈయన ప్రాపర్టీస్ అండ్ దాంతోపాటు ఇతని కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మూతబడిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఆయనకు పనిష్మెంటే కాదా? ఆయన పనులన్నీ పక్కన పెట్టుకొని నేను తప్పు చేయలేదురా బాబు అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవునా కాదా? సో అందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని
మిస్యూజ్ చేస్తుంది, ర్యాంపెంట్ మిస్యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ లా అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చూడండి, ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ అఫెన్సెస్ అండర్ ద పిఎంఎల్ఏ. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చేసినటువంటి అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద ఉంది. ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంది. అండ్ దాంతోపాటు ద ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా, ఎఫ్ఐయు ఇండియా ఏదైతే ఉంటుందో ఇది నేషనల్ ఏజెన్సీ అండి. ఇదే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి ఎనలైజ్ చేసి అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పిఎంఎల్ఏకి ఇస్తుంది ఆన్ సస్పెక్టెడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద కన్నేసి ఉంచుతారు వీళ్ళు. సో ఒకవేళ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే ఏవైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, సో వీళ్ళు అనుమానాస్పదమైనటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి పాల్పడుతున్నారని చెప్పి దిస్ పర్టికులర్ ఈడీ వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఈడీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి మీద కానీ ఆయన యొక్క ప్రాపర్టీస్ మీద కానీ కంపెనీల మీద కానీ రైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ చూడండి. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఏమి ఇచ్చారు? పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ యొక్క ఆరిజిన్, ఇది ఎలా పుట్టుకొచ్చింది అని చెప్పి చెప్పారు. సో ఎప్పుడండి ఎనాక్ట్ చేశారని చెప్పాం? 2002లో ఎనాక్ట్ చేశారని చెప్పాం. సో ఇండియా గ్లోబల్గా కమిట్మెంట్ ఇప్పుడు వియన్నా కన్వెన్షన్లోని అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్లో కూడా దిస్ పర్టికులర్ మన ఇండియా ఏదైతే ఉంటుందో అది కమిట్ చేసింది. ఏంటి అంటే మినాస్ ఆఫ్ మనీ లాండరింగ్, ఈ మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్గా మేము కంబాట్ చేస్తాం, ఫైట్ చేస్తాము అని చెప్పి ఏం చేశారండి? దిస్ పర్టికులర్ ఇండియా కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి టు ఫుల్ఫిల్ ఇట్స్ కమిట్మెంట్ ఈ చట్టం అనేటటువంటి చేసింది భారత పార్లమెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ పిఎంఎల్ఏ బిల్ ఆఫ్ 1999 బిల్ 1999 ఇంట్రడ్యూస్ చేశారండి. బట్ చట్టం ఇప్పుడైందంటే 2002లో అవ్వడం అనేటటువంటి జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. దీనిలో ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్, ఏ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ వై దే వాంట్ టు అచీవ్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పడానికి వేరియస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, అంటే ప్రపంచ అంతర్జాతీయంగా జరిగినటువంటి చాలా కన్వెన్షన్స్, అగ్రిమెంట్స్ అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ డీలింగ్ విత్ ప్రైమరీలీ మనీ లాండరింగ్తో డీల్ చేస్తున్నటువంటి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రోటోకాల్స్, వీటన్నింటిని కూడా అండ్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్ క్రైమ్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అంటే వాటికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సపోజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1988 దీన్ని కూడా మెన్షన్ చేశారు. ద బాసిల్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ 1989, 40 రికమెండేషన్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆన్ మనీ లాండరింగ్ 1990, ద పొలిటికల్ డిక్లరేషన్ అండ్ గ్లోబల్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1990 అండ్ దాంతోపాటు రిజల్యూషన్ పాస్డ్ అట్ ద యుఎన్ స్పెషల్ సెషన్ ఆన్ కౌంటరింగ్ వరల్డ్ డ్రగ్ ప్రాబ్లమ్ టుగెదర్. సో ఈ పర్టిక్యులర్ ఫ్రేమ్వర్క్స్లో ఏవైతే మెజర్స్ అనేటటువంటి ఇంక్లూడ్ చేశారో లేకపోతే ఏవైతే ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలనుకున్నారో వాటిని కూడా దిస్ పర్టిక్యులర్ బిల్లో ప్లేస్ చేయడం అనేటటువంటి జరిగింది, మరొకసారి మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ పర్టికులర్ బిల్తో వచ్చినటువంటి కన్సర్న్స్ ఏంటి? ఎందుకు ఇది డెస్పోటిక్ నేచర్ అనేది ఉంది, నియంతృత్వమైనటువంటి నేచర్ అనేది ఎందుకు కనిపిస్తుంది ఈ చట్టంలో అంటే దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ర్యాంపెంట్లీ. సో చాలా ఎక్కువగా దీన్ని మిస్యూజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళకి ఎగనెస్ట్గా మాట్లాడేటటువంటి యాక్టివిస్టులు అండ్ దాంతోపాటు న్యూస్ పేపర్స్ వీటన్నిటి మీద ఏం చేస్తుంది? ఆ ఓనర్స్ మీద ఈ పర్టిక్యులర్ పిఎంఎల్ఏ చట్టంతో రైడ్ చేయిస్తున్నారు. సో ప్రజల యొక్క వాయిస్ ఏదైతే ఉంటుందో అది నొక్కేయడానికి. అండ్ దాంతోపాటు లెస్ కన్విక్షన్ రేట్ 2011 నుంచి 2020 వరకు ఈడీ మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1700 రైడ్స్ చేసింది, 1700 మంది మీద రైడ్స్ కండక్ట్ చేసింది. ఇందులో 9 మంది మాత్రమే కన్విక్ట్ అయ్యారు, 9 మంది మాత్రమే దోషులుగా తేలారు. ఎంత లార్జ్ గ్యాప్ ఉందో చూడండి. 1700 మంది మీద మీరు రైడ్స్ కండక్ట్ చేస్తే 9 మంది, మిగిలినటువంటి 1691 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ మీ మధ్య ప్రాసెస్లో నరకమే, ఎందుకంటే ప్రూఫ్ ఫాలో చేసుకోవాలి కాబట్టి మేమేం తప్పు చేయలేదని చెప్పి, రైట్? అండ్ దిస్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పనిష్మెంట్, చెప్పాను కదా. సో ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఆయనకు చాలా చాలా పనిష్మెంట్. ఈవెన్ ద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఇట్ ఈస్ అన్ ఈక్వాలెంట్ టు ఎఫ్ఐఆర్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మనం కేసు పెడితే ఎఫ్ఐఆర్ అనేటటువంటిది నమోదు చేస్తారు కదా, ఆ ఎఫ్ఐఆర్కి మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చూపించండి అన్నారు అనుకోండి, ఎఫ్ఐఆర్ చూపించాలి పోలీసులు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? దిస్ పర్టికులర్ లా కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది సబ్మిట్ చేయట్లేదు, చూపించట్లా. అక్యూజ్డ్ ఎవరి మీద అయితే రైడ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎందుకు ఏం చెప్తున్నారు? ఇంటర్నల్ డాక్యుమెంట్ అది మేము చూపించకూడదు అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? అండ్ దిస్ పిఎంఎల్ఏ ఏదైతే ఉంటుందో
దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ డజంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యూజ్డ్ అండ్ విట్నెస్ వైల్ సమనింగ్ దమ్. చెప్పాను కదా, అక్యూజ్డ్ అతనే తన ఇదేదైతే ఉంటుందో తన తన నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకునేటటువంటి బాధ్యత కూడా అతని మీద ఉండడం అనేది ఆయన విట్నెస్. సో ఆయన విట్నెస్గా ఉండాలి అండ్ దాంతోపాటు ఆయన అక్యూజ్డ్గా ఉండడం అనేటటువంటి జరగాలి. అదొక ప్రాబ్లమ్. ఆర్బిట్రరీ కాన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ని ఏం చేస్తున్నారు, ఏకపక్షంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం యథేచ్ఛగా ఎవరి మీదైతే వాళ్ళకి కోపం ఉందో, గ్రెడ్జ్ ఉందో, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని ఏం చేస్తున్నారు, రైడ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ని స్వాధీనం చేసుకుంటున్నారు, ఫ్రీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. సో ఇవి ప్రాబ్లమ్స్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ డ్రకానియన్ లా, దిస్ పర్టిక్యులర్ వెరీ హీనస్ లా అని చెప్పుకోవచ్చు. సో ఆర్బిట్రరీగా యూజ్ అవుతుంది, ఏకపక్షంగా యథేచ్ఛగా వాడుతున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్. కాబట్టి దిస్ పర్టిక్యులర్ చట్టంలో మార్పులు తీసుకురావాలనే విధంగా ఈ ఆర్టికల్లో మనకి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏవైనా డౌట్స్ ఉంటే కంగారు మొహమాట పడద్దు, నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఎంత చిన్న డౌట్ అయినా నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లెప్రసీ డిటెక్షన్ ఫెల్ డ్యూరింగ్ పాండమిక్ రిపోర్ట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. హెల్త్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో చూడండి, చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కోవిడ్-19 పాండమిక్ మనకి 2020లో రేజ్ అయినప్పుడు, విపరీతంగా కేసులు పెరిగినప్పుడు మన గవర్నమెంట్స్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, సామాజిక దూరము అండ్ దాంతోపాటు లాక్డౌన్స్ ఏవైతే ఉంటాయో లాక్డౌన్స్ని ఇండ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది, లాక్డౌన్స్ విధించడం అనేది జరిగింది. సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ లాక్డౌన్స్ వల్ల 2020లో దిస్ పర్టిక్యులర్ లెప్రసీ కేసులు ఏవైతే ఉన్నాయో, కుష్టి వ్యాధి అంటామండి తెలుగులో. సో లెప్రసీ కేసులు అనేటటువంటివి 62.5% ఏకంగా పడిపోవడం అనేటటువంటి జరిగిందంట ఇన్ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్. ఓకేనా? సో ఈ స్టేట్స్లో లెప్రసీ నెంబర్స్ మీద ఒక స్టడీ అనేటటువంటి చేశారు. ఈ స్టడీలో ఏం చెప్పారు అంటే, ఇదే స్టేట్స్లో 2019లో నమోదైనటువంటి కేసెస్ కంటే 2020లో నమోదైనటువంటి కేసెస్ చాలా తక్కువ. 62.5% కేసుల్లో డ్రాప్ అనేటటువంటి చూసాము బికాస్ ఆఫ్ కోవిడ్-19 లాక్డౌన్స్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనే విధంగా ఇక్కడ చెప్పారు. 2019లో చూడండి, ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా నమోదైనటువంటి లెప్రసీ కేసెస్లో 35% కేసెస్ ఈ స్టేట్స్ సంబంధించినవి అంట. అంటే 100 కేసులు దేశవ్యాప్తంగా నమోదైతే 35 కేసులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్లోనే నమోదయ్యాయంట. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో 2020కి ఈ 4 రాష్ట్రాల్లో విపరీతంగా తగ్గడం అనేటటువంటి జరిగిన కేసెస్. సో 2019 ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో 22,000 కొత్త కేసులు ఏవైతే ఉంటాయో అవి రిపీట్ అయితే 2020లో 8,270 కేసెస్ మాత్రమే నమోదు అవ్వడం అనేటటువంటి జరిగిందంట. చూసారా ఎంతవరకు లెప్రసీ కేసెస్ అనేటటువంటి తగ్గాయి. ఇక్కడ పక్కన పిక్చర్లో మీరు చూడొచ్చు, లెప్రసీ అంటే ఇలాగ చేతులు కానీ ఇలాగ వంకర తిరిగిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లెప్రసీ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి అమ్మా, ఇవి మీకు ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే, లెప్రసీని హ్యాన్సన్స్ డిసీజ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సో ఏ బ్యాక్టీరియా నేమ్డ్ మైకోబాక్టీరియం లెప్రే ఏదైతే ఉంటుందో ఇది దిస్ పర్టికులర్ లెప్రసీని కాజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డిసీజెస్ రికార్డెడ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అమ్మ. మనుషులుకి వచ్చినటువంటి ఎర్లీ డిసీజెస్లో ఇది కూడా ఒకటి. చాలా ఏళ్ల క్రితం ఇది రావడం అనేటటువంటి జరిగింది. సైంటిస్టులు ఏం చెప్తారంటే 1,00,000 సంవత్సరాల క్రితం నుంచే లెప్రసీ అనేటటువంటిది హ్యూమన్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, హ్యూమన్స్కి అటాక్ చేస్తుంది అనే విధంగా సైంటిస్టులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది స్కిన్ని, చర్మాన్ని, పెరిఫెరల్ నర్వ్స్ ఏవైతే ఉంటాయి, పెరిఫెరల్ నర్వ్స్ అంటే ద నర్వ్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ యువర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్వ్స్ని పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో, ఊపిరి తీసుకునేటటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్, దాన్ని అండ్ లైనింగ్ ఆఫ్ ద నోస్ యొక్క లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా, ఈ ముక్కు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది ఇన్ఫెక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుందంట. ఏ ఏజ్ వాళ్ళైనా దిస్ పర్టిక్యులర్ డిసీజ్ లెప్రసీ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
అండ్ దీని యొక్క ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందంటే బై బ్రీతింగ్ ఎయిర్ బార్న్ డ్రాప్లెట్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ ఇండివిజువల్స్. ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ స్నీజ్ చేసినా, తుమ్మినా, దగ్గినా వాళ్ళ నోట్ నుంచి వచ్చేటటువంటి ఎయిర్ బార్న్ పార్టికల్స్, అంటే గాల్లో ట్రావెల్ చేసేటటువంటి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు బ్రీత్ చేశారనుకోండి, మీరు మీ శ్వాస ద్వారా వెళ్ళాయి అనుకోండి మీ బాడీలోకి, అప్పుడు ఈ లెప్రసీ, కుష్ఠవ్యాధి అనేటటువంటిది రావడం అనేది జరుగుతుందంట. లెట్ us లుక్ ఎట్ సిమ్టమ్స్. ఎలాంటి సిమ్టమ్స్ అనేటటువంటివి అపీర్ అవుతాయో చూడండి. రెడ్ ప్యాచెస్ ఆన్ ద స్కిన్ మీద రెడ్ ప్యాచెస్ అనేటటువంటి రావచ్చు. స్కిన్ లెజన్ అంటే స్కిన్ మీద దద్దురులు లాంటివి ఏమైనా రావచ్చు. అండ్ దాంతోపాటు నమ్నెస్ ఇన్ ఆర్మ్స్, అంటే హ్యాండ్ అనేటటువంటి సెన్సేషన్ కోల్పోయినా, సో ఆర్మ్స్, హ్యాండ్స్, లెగ్స్ అనేటటువంటి సెన్సేషన్ కోల్పోతాయి. అండ్ దాంతోపాటు దీని వెనక ఆన్ ద సోల్స్ ఆఫ్ ఫీట్, మన దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో మన పాదాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అల్సర్స్ వచ్చినా, అండ్ దాంతోపాటు మజిల్ వీక్నెస్, అండ్ దాంతోపాటు ఎక్సెసివ్ వెయిట్ లాస్, సో మజిల్స్ వీక్గా అనిపించినా, లేకపోతే వెయిట్ లాస్ తొందరగా జరిగినా, సో ఇవన్నీ సిమ్టమ్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ లాంగెస్ట్ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుందండి. అంటే ఈ పర్టిక్యులర్ పారాసైట్ ఏదైతే ఉంటుందో, ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది బాడీలోకి ఎంటర్ అయిన చాలా నాళ్ళకి ఆ సిమ్టమ్స్ని చూపించడం అనేది జరుగుతుంది. అందుకే ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా లాంగ్ దీనికి. ఓకేనా, 3 to 5 years పడుతుందంట ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎపీర్ అవ్వాలంటే. అండ్ దిస్ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్ అని చెప్తున్నాం, అండ్ దీన్ని క్యూర్ చేయొచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ నోన్ యాజ్ మల్టీ డ్రగ్ థెరపీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడతారండి దీని క్యూర్ కోసం. సో డిఫరెంట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ క్యూరింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ లెప్రసీ అమ్మ. సో డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రిలిమ్స్లో మీకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి లెప్రసీని ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి వేరియస్ ఇనిషియేటివ్స్ ఏంటి చూద్దామా? వినండి. సో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ చూడండి. టు ఎలిమినేట్ లెప్రసీని, కుష్ఠవ్యాధిని ఎలిమినేట్ చేయడానికి 1955లో నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. లెప్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి. అండ్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ అనేటటువంటిది అందించిన నేషనల్ లెప్రసీ ఎలిమినేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది 1993-94లో చేపట్టాం. అండ్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది 2001లో మనం తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు లెపర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దట్ డిస్క్రిమినేట్స్ అగెన్స్ట్ దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ లెప్రసీ వచ్చినటువంటి పీపుల్ని వివక్షగా చూడ్డాన్ని లెజిటిమేట్ చేసేటటువంటి, ఎలో చేసేటటువంటి ఈ చట్టం 2016లో దీన్ని రిపీల్ చేశామండి. 2017లో ద స్పర్శ్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేటటువంటిది అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా తీసుకొచ్చాం. అంటే లెప్రసీ వచ్చిన వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని లెప్రసీ వచ్చింది కదా అని చెప్పి డిస్క్రిమినేట్ చేయడం, దూరం పెట్టడం, ఈ సోషల్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉంటుందో వాళ్ళని సొసైటీలో వేరుగా చూడడం అనేటటువంటి తగదు అని చెప్పి ప్రజల్ని చైతన్యవంతులను చేసేటటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. 2019లో లోక్సభ అనేటటువంటిది ఒక బిల్ పాస్ చేసింది. ఏంటి? సీకింగ్ టు రిమూవ్ లెప్రసీ యాజ్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సో నా పార్ట్నర్కి లెప్రసీ అనేటటువంటి కుష్ఠవ్యాధి ఉంది అని చెప్పి డివోర్స్ తీసుకోవడం ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అర్థమైందా? సో ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయడం అనేటటువంటిది జరిగింది. వన్ కెనాట్ గివ్ డైవర్స్ టు హిజ్ ఆర్ హర్ పార్ట్నర్ బేస్డ్ అపాన్ హిజ్ స్టేటస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విత్ లెప్రసీ. అది మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఐ హోప్ కంప్లీట్గా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ ఇవన్నిటి ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్లో పెట్టడం అనేది జరిగింది. యూ కెన్ ఎనీవే యాక్సెస్ దిస్ పీడిఎఫ్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. చక్కగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు అక్కడ ఈ పర్టికులర్ పీడిఎఫ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంటర్ మూవ్స్ పాలసీ ఆన్ సింథటిక్ బయాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడతాం. అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. నాన్న జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింథటిక్ బయాలజీ అనేటటువంటి కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో జాగ్రత్తగా వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది దిస్ పర్టికులర్ టాపిక్. జాగ్రత్తగా వినండి. సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది నాన్న అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీతో రావాలనుకుంటుంది. ఏ నేషనల్ పాలసీ ఆన్ సింథటిక్ బయాలజీ.
ఎందుకు సింథటిక్ బయాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి అనమాట. వీటన్నిటి మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడానికి. దీనికి సంబంధించినటువంటి ఒక 70 పేజెస్ కంపైలేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది తయారు చేయడం అనేటటువంటిది జరిగింది గవర్నమెంట్. దీనిలో ఇంటర్నేషనల్లీ అంతర్జాతీయంగా సింథటిక్ బయాలజీ యొక్క స్టేటస్ ఏంటి నేను చెప్తాను. సింథటిక్ బయాలజీ అంటే ఏంటో కూడా చెప్తాను. స్టేటస్ ఏంటి, సింథటిక్ బయాలజీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది, అండ్ ప్రైవేట్ సెక్టార్ సింథటిక్ బయాలజీలో ఎలా ఇన్వాల్వ్ అయి ఉండడం అనేటటువంటిది జరిగింది. సో సింథటిక్ బయాలజికల్ ఆస్పెక్ట్స్ని ప్రపంచ దేశాలు అనేటటువంటివి ఎలా డీల్ చేస్తున్నాయి, ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అనేటటువంటిది తీసుకొచ్చింది అనమాట. ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని ఒక కొత్త నేషనల్ పాలసీ ఏదైతే ఉంటుందో దాంతో మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే ది సింథటిక్ బయాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మనకి మన ఎకానమీ అనేటటువంటిది గ్రో అవ్వడానికి ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ ఎకానమీ ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ పర్టిక్యులర్ సింథటిక్ బయాలజీ? మొదట సింథసిస్ అంటే అర్థం ఏంటి? లిటరల్ మీనింగ్ ఆఫ్ సింథసిస్ ఈజ్ యాక్చువల్లీ మిక్స్చర్ అని చెప్పి అర్థం, లేదా కాంబినేషన్ అని చెప్పి అర్థం, లేదా ఎమాల్గమేషన్ అని చెప్పి అర్థం, లేదా యూనియన్, వీటన్నింటికి ఒకే పేరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఫ్యూజింగ్ అని కూడా అంటాం, రైట్? సో డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయో, డిఫరెంట్ ట్రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపి ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో, ఒక పర్టిక్యులర్ కాంపౌండ్ను తయారు చేస్తే దాన్ని సింథటిక్ బయాలజీ అని చెప్పి అంటామన్నమాట. సో సింథటిక్ బయాలజీ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అనేటటువంటిది చూడండి. సపోజ్ మనకి టొమాటోస్ ఏవైతే ఉంటాయో అవి రెడ్ కలర్లో కాకుండా ఎల్లో కలర్లో కావాలనుకోండి. సో డిఫరెంట్ ఎల్లో కలర్ ఉన్నటువంటి ఒక ఇదేదైతే ఉంటుందో, ఎల్లో కలర్ ఉండేటటువంటి ఒక పండు ఏదైతే ఉంటుందో దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటటువంటిది చేస్తారు. సో దిస్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సింథటిక్ బయాలజీ. దీనిలో సింథటిక్ ఎలాంటివి అమాల్గమేట్ చేస్తారు చూడండి. బయో ఇన్ఫర్మేటిక్స్ వాడతారు, కంప్యూటర్ సైన్స్ దీనిలో వాడతారు, ఫిజిక్స్ వాడతారు, ఇంజనీరింగ్ సైన్స్ వాడతారు, కెమిస్ట్రీ వాడతారు, అగ్రికల్చర్ అనేటటువంటిది, మైక్రోబయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఈ డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయి డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి యొక్క నాలెడ్జ్ని సింథటిక్ బయాలజీలో వాడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. టు కల్చర్ న్యూయర్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సో డిజైరబుల్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మనకి కావాల్సినట్టుగా ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ని రీస్ట్రక్చర్ చేయడానికి, రీడిజైన్ చేయడానికి ది సింథటిక్ బయాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. మనకిప్పుడు ఈస్ట్ ఉంది. ఈస్ట్ని దేనిలో వాడతారు? ఫెర్మెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆల్కహాల్ తయారీలోనే వీటిలోనే వాడతారు. మీ అందరికీ తెలుసు, బియర్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా వాడతారు. సో బెటర్ టేస్ట్ ఉండేటటువంటి బియర్ ఉండాలి అంటే గుడ్ క్వాలిటీ ఈస్ట్ అనేటటువంటిది ఉండాలి. సో ఆర్టిఫిషియల్గా ఈస్ట్ అనేటటువంటి మైక్రోబ్ని నువ్వేం చేస్తున్నావు, నువ్వు తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు తయారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నీ డిజైర్స్కి తగినట్టుగా, నీ అవసరాలకి తగినట్టుగా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, రైట్? సో ఒకసారి సింథటిక్ బయాలజీ యొక్క డెఫినేషన్ అండ్ దాంతోపాటు దీని యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ చూద్దాం. మీకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో వినండి. Synthetic biology, it is actually a science of using genetic sequencing. జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేటటువంటిది చేస్తారు, అండ్ ఎడిటింగ్, జెనెటిక్ ఎడిటింగ్, మోడిఫికేషన్, ఒక జెనెటిక్ మెటీరియల్లో మోడిఫికేషన్స్ చేస్తారు. ఎందుకు? టు క్రియేట్ ఏ అన్యాచురల్ ఆర్గానిజమ్స్, న్యాచురల్గా ఉండకుండా మనకి డిజైరబుల్, మనకి ఏది అవసరమైతే అలాంటి ఆర్గానిజమ్స్ అనేటటువంటివి తయారు చేయడానికి, లేకపోతే ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి తయారు చేయడానికి, దట్ కెన్ ఫంక్షన్ ఇన్ లివింగ్ సిస్టమ్స్ ఫర్ ద అడ్వాంటేజ్ ఆఫ్, ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మానవ ప్రయోజనాల కోసం అదర్ ఆర్గానిజమ్స్ యొక్క జీవితాన్ని రీడిజైన్ చేయడానికి, లైఫ్ని రీడిజైన్ చేయడానికి వాడతారు. ఇట్ ఈస్ సింప్లీ టు రీడిజైన్ లైఫ్. సపోజ్ మామూలుగా టమాటాలు ఎరుపు రంగులోనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? నువ్వు ఇప్పుడు గ్రీన్ కలరో లేకపోతే ఎల్లో కలరో కావాలనుకున్నావు అనుకోండి, దానికి తగినట్టుగా దీని యొక్క జెనెటిక్ మెటీరియల్ని రీస్ట్రక్చర్ చేస్తారు. సింథటిక్ బయాలజీ అనేటటువంటి పదం ఎక్కడ ఫస్ట్ వాడడం అనేటటువంటిది ఎవరు వాడారు అంటే బర్బారా హోబోమిన్ అనేటటువంటి ఒక మైక్రోబయాలజిస్ట్ వాడడం అనేది జరిగింది ఇన్ 1980 అమ్మ. ఇది సైంటిస్ట్కి ఒక పవర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ స్ట్రెంథెన్ సైంటిస్ట్ టు డిజైన్ అండ్ సింథసైజ్ న్యూ సీక్వెన్సెస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ స్క్రాచ్.
సో కొత్త డిఎన్ఏ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని సింథసైజ్ అంటే అర్థం ఏం చెప్పాను, మిక్స్ చేయడం. సో డిఫరెంట్ డిఎన్ఏ యొక్క డిఎన్ఏస్ని మిక్స్ చేసి ఒక కొత్త రీడిజైన్డ్ అండ్ ఇదే రీడిజైన్డ్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని కల్చర్ చేయడం ద్వారా కొత్త ఆర్గానిజమ్స్ అనేటటువంటి రూపొందించడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ అప్లికేషన్స్ ఆఫ్ సింథటిక్ బయాలజీ చూడండి, దేనికి వాడుతున్నారు, బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి వాడుతున్నారు నాన్న. అండ్ దాంతోపాటు బయోమెడిసిన్స్ తయారు చేయడానికి వాడతారు, బయో మెటీరియల్స్ తయారు చేయడానికి వాడతారు. నావల్ కెమికల్స్, నావల్ అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా న్యూ అని చెప్పి అర్థం, కొత్త టైప్ ఆఫ్ కెమికల్స్. ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే ఎక్కువ కాలం ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్ ఇచ్చేటటువంటివి ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని వాడడం. అండ్ బయో రెమెడీస్, బయో సెన్సార్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రొడ్యూస్ చేయడానికి వాడుతున్నారు. రీసెంట్గా వ్యాక్సిన్ ప్రొడక్షన్స్లో కూడా వాడడం అనేటటువంటి జరుగుతుంది, టీకాలు ప్రొడ్యూస్ చేయడానికి. అండ్ దాంతోపాటు బయోరక్రిలేట్స్ అనేటటువంటి కాంపౌండ్స్, అండ్ దాంతోపాటు బయో సర్ఫాక్టెంట్స్ అనేటటువంటి కాంపౌండ్స్, బయో రబ్బర్, టైర్స్కి బయో రబ్బర్, అండ్ దాంతోపాటు అంటే గట్టిదైనటువంటి రబ్బర్, మామూలు రబ్బర్ కంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్స్ సింథటిక్ బయాలజీ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి టైర్స్, రబ్బర్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. బయో ఫార్మాసిటికల్స్, సింథటిక్ యాంటీబయోటిక్స్ అంటే మారుతున్నటువంటి దిస్ పర్టిక్యులర్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ మైక్రోబ్స్. సపోజ్ మనకి రీసెంట్గా ఒక పెద్ద థ్రెట్ ఏమని చెప్పుకున్నాం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఈ యాంటీబయోటిక్స్కి రెసిస్ట్ అయిపోతున్నాయి. యాంటీబయోటిక్స్ అంత మాత్రం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మీద లైక్ వైరసెస్ మీద, బ్యాక్టీరియా మీద, ప్రోటోజోవా మీద, ఫంగి మీద ఇవి ఎంతకీ పని చేయట్లేదు. సో వీటి ప్రవర్తనకి తగినట్టుగా దిస్ పర్టిక్యులర్ యాంటీబయోటిక్స్ని తయారు చేయడం కానీ, లేకపోతే కెమికల్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ పాలిమర్స్ లైక్ నైలాన్ లాంటి వాటికి తయారు చేయడానికి కెమికల్స్, గ్రీన్ కెమికల్స్, అగ్రికల్చర్ వేస్ట్ నుంచి గ్రీన్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి దిస్ పర్టిక్యులర్ సింథటిక్ బయాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుతున్నారమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ సింథటిక్ బయాలజీ? ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది చూపించడం అనేది జరుగుతుంది. మనిషి యొక్క డిజైర్ కోసం దిస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద బేసిక్ స్పిరిట్ ఆఫ్ యానిమల్స్, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్స్ని, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ నేచర్ని మనిషి మార్చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా కన్సర్న్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. ఎథికల్ కన్సర్న్స్ ఆన్ జెనోమ్ సీక్వెన్సింగ్. ఈ జెనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మనిషి నేచర్ని తన పాదాల కిందకి తీసుకొస్తున్నాడండి, నేచర్ని రీడిజైన్ చేసేస్తున్నాడు. చూసారా? సో దీస్ టొమాటోస్ ఆర్ మెంట్ టు బీ ఇన్ రెడ్ ఇన్ కలర్, బట్ కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అతనికి ఇష్టం కాబట్టి గ్రీనో వైటో ఏదో ఒకటి చేసేస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు రైస్ ఏదైతే ఉంటుందో రైస్లో క్యారెట్లో ఫుల్గా దొరికేటటువంటి విటమిన్ ఏ ఏదైతే ఉంటుందో విటమిన్ ఏ వచ్చేటట్టు కల్చర్ చేయడం, నేచర్కి ఎగ్నెస్ట్గా వెళ్ళిపోతున్నాడు మనిషి. నేచర్ని మనిషికి తనకు కావాల్సినట్టు ఉపయోగించుకుంటాడు. ఇట్ ఈస్ ఎథికలీ రాంగ్, రైట్? అన్ఎక్స్పీరియన్స్డ్ కల్చరింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బై ఎంతూజియాస్. సో ఎంతూజియాస్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న క్రాష్ కోర్సులు చేసేసి సిటిజన్ సైంటిస్టులు అంటారు, ప్రతి ఒక్కరు సైంటిస్టులే అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న సింథటిక్ బయాలజీ మీద క్రాష్ కోర్సెస్ అనేటటువంటివి చేసి ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏని కల్చర్ చేసేస్తున్నారు ఎక్స్పీరియన్స్ లేకుండా. సపోజ్ ఇప్పుడు పెట్ షాప్స్ నడిపే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ సింథటిక్ బయాలజీ అనేటటువంటిది వాడి న్యూ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, న్యూ ట్రైట్స్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని, డాగ్స్ని, క్యాట్స్ని తయారు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎగ్నెస్ట్ నేచర్. ఇది రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా ఎవరికి తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నారు డబ్బు కోసం. ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్. సో గవర్నమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా దీన్ని రెగ్యులేట్ చేయలేకపోతున్నాయి. సో రెగ్యులేషన్స్ అనేటటువంటివి కూడా లేకపోవడం వల్ల విరివిగా దిస్ పర్టిక్యులర్ సింథటిక్ బయాలజీని వాడడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మీకు మెయిన్స్లో సింథటిక్ బయాలజీ మీద క్వశ్చన్స్ రావచ్చు, అప్లికేషన్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు. అందుకే ఈ పర్టిక్యులర్ టాపిక్ని డీటెయిల్గా ఇన్ డెప్త్ నేను పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేశాను. కంప్లీట్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండస్ వాటర్ ట్రీటీ యాన్యువల్ మీట్ ఆన్ March 1st. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇది మీకు అర్థం కావాలండి. సో దిస్ ట్రీటీ ఈజ్ ఎ వాటర్ షేరింగ్ ట్రీటీ. సో మనకి 1947లో 2 మంచి దేశాలకి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ ఇండియా కాస్త ఇండియా అండ్ పాకిస్తాన్గా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. సో బికాజ్ ఆఫ్ పార్టిషన్ మీ అందరికీ తెలుసు. మరి రెండింటి మధ్యలో కామన్గా ఫ్లో అయ్యేటటువంటి రివర్ ఏంటండి? ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. మరి ఇండస్ వాటర్, రివర్ వాటర్ ఏదైతే ఉంటుందో అది ఎలా షేర్ అవ్వాలి, ఈ వాటర్స్ ఈ ఇండియాకి ఎంత కావతరం రావాలి, పాకిస్తాన్ ఎంత
వాటర్ యూజ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాల మీద దిస్ పర్టిక్యులర్ ఈ ట్రీటీ ఏదైతే ఉంటుందో, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది అప్పటి ప్రైమ్ మినిస్టర్, మన తొలి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అండ్ దాంతోపాటు పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఆయుబ్ ఖాన్ మధ్య జరగడం అనేటటువంటిది జరిగింది ఫర్ వాటర్ షేరింగ్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. అర్థమైందా? సో ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దీని గురించి ఫ్యాక్ట్స్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం, న్యూస్లోకి ఏమొచ్చిందో కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా ఈ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. సో న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది అంటే ఇండస్ కమిషన్, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది మార్చి 1 నుంచి మార్చి 3వ తారీఖు మధ్య వీళ్ళు డెలిగేషన్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్ అవ్వబోతున్నారు. సో ఇండియా నుంచి 10 మెంబర్ ఇండియన్ డెలిగేషన్ ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ విజిట్ చేయబోతుంది. ఎందుకంటే ఫర్ దిస్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఫ్రమ్ మార్చ్ 1 టు మార్చ్ 3. సో మారుతున్నటువంటి వాటర్ ఫ్లో బట్టి ఇప్పుడు ఎలా వాటర్ షేరింగ్ అనేటటువంటి చేయాలి అండ్ సమ్ డిస్ప్యూట్స్, ఈ రివర్స్ పైన ఉన్నటువంటి కడుతున్నటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ డెలిగేట్స్ డిస్కస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. జల్ శక్తి మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ ఈ విషయం ఏదైతే ఉంటుందో దాన్ని చేశారు. అండ్ ఇండియా నుంచి వెళ్తున్నటువంటి డెలిగేషన్లో ఉమెన్ మెంబర్స్ కూడా ఉండనున్నారంట. సో ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్, ఇండియా నుంచి పాకిస్తాన్ ఎలా నేర్చుకోవాలి ఉమెన్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడం, సో ఇలాంటివి చూపించే విధంగా పాకిస్తాన్కి చెప్పే విధంగా ఇండియా ఉమెన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ డెలిగేషన్లో ఇంక్లూడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అప్రిషియబుల్ థింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ చూద్దాం. చూడండి, సో ఇండస్ వాటర్ ట్రీటీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రీటీ. 1947లో జరిగినటువంటి పార్టీషన్ వల్ల రెండు కంట్రీస్ మధ్య చాలా వివాదాలు అనేటటువంటివి తలెత్తడం అనేది జరిగింది. ముఖ్యంగా రిలీజియన్ అనేటటువంటిది ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అండ్ కాశ్మీర్ ఇష్యూ మీద కాశ్మీర్ నాది అని ఇండియా అంటే కాశ్మీర్ నాది అని చెప్పి పాకిస్తాన్ అంటుంది, అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ దాంతోపాటు వాటర్ కూడా ఒక ఇంపార్టెంట్ బాటిల్ నెక్ ఇష్యూ, పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మారడం అనేది జరిగింది. ఏ వాటరు? ఇండస్ రివర్ సిస్టమ్ యొక్క వాటరు. సో ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనే విషయం మీద ఈ ట్రీటీ సైన్ చేశారండి. ఎక్కడండి? కరాచీలో 1960లో సైన్ అవ్వడం అనేది జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో దీన్ని ఎవరు బ్రోకర్ చేశారు? వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది చొరవ తీసుకొని రెండు కంట్రీస్ మధ్య ఈ వివాదం, జల వివాదం ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ ట్రీటీ ప్రకారం ఇండియాకి ఈస్టర్న్ రివర్స్ మీద ఇది రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఈస్టర్న్ రివర్స్ మీద తనకు హోల్డ్ వచ్చింది. బియాస్, రావి, సట్లజ్ ఈ వాటర్ అనేటటువంటిది వాడుకునేటటువంటి అవకాశం ఇండియాకి రావడం అనేది జరిగింది. సో చూడండి, ఇది సట్లజ్, ఇది రావి ఏదైతే ఉంటుందో ఇది రావి, ఇది బియాస్ ఏదైతే ఉంటుందో ఇది బియాస్. ఈ రివర్స్ మీద హోల్డ్ అనేది వచ్చింది. మరి పాకిస్తాన్కి మెయిన్ రివర్ ఇండస్ రివర్, చినాబ్ అండ్ జీలం రివర్స్ ఏవైతే ఉంటాయో చినాబ్ అండ్ జీలం రివర్స్ మీద వాళ్ళకి ఇది రావడం అనేటటువంటిది జరిగిందమ్మా, వాళ్ళకి హోల్డ్ రావడం అనేటటువంటిది జరిగింది. సో వాటర్ కమిషనర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇండియా రిక్వైర్డ్ టు మీట్ ట్వైస్ ఎ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు. సో ఇండియా అండ్ పాకిస్తాన్ నుంచి వాటర్ కమిషనర్ డెలిగేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీట్ అవ్వాలి అండ్ దే షుడ్ డిస్కస్ వేరియస్ ఇష్యూస్ అమ్మ. సో ఏ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తారు. అండ్ దాంతోపాటు వాటర్ ఫ్లో అనేటటువంటిది ఎంత ఉంది అండ్ దాంతోపాటు ఎంత వాటర్ అనేటటువంటిది ఒక దేశం వాడుతుంది అనేటటువంటి విషయాలని కూడా వేరే దేశాలతో ఈ మీటింగ్స్ సమయంలో వాళ్ళు అంటే పాకిస్తాన్ ఎంత వాటర్ వాడుతుంది, అక్కడ పాకిస్తాన్లో రివర్ యొక్క ఫ్లో ఎలా ఉంది అనేటటువంటి విషయాలను ఇండియాకి చెప్పాలి, ఇండియా పాకిస్తాన్కి కూడా తప్పకుండా చెప్పాలి. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పక్కన కూడా రాశాను చూడండి, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వాటర్ షేరింగ్ ప్యాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇట్ కవర్స్ 6 రివర్స్ని 2 ఇంపార్టెంట్ డొమైన్స్గా విడదీయడం అనేటటువంటిది జరుగుతుంది. సో 2 ఇంపార్టెంట్ దీనిగా విడదీయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి, వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పాకిస్తాన్కి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. సెప్టెంబర్ 1916 అది సైన్ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రీటీ? ద ప్రియాంబుల్ ఆఫ్ ద ట్రీటీ ఏం చెప్తుంది అంటే సాటిస్ఫాక్టరీ యూటిలైజేషన్ ఆఫ్ ద ఇండస్ సిస్టమ్ ఆఫ్ రివర్స్. ఇండస్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాటిస్ఫాక్టరీగా యూటిలైజ్ చేసుకోవాలి బోత్ ద కంట్రీస్. అండ్ ఇండస్ రివర్ అనేటటువంటిది ఇంకొకసారి పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మారకూడదు రెండు కంట్రీస్ మధ్య. అండ్ దాంతోపాటు ఇండియా ఎప్పుడైనా దిస్ పర్టికులర్ ట్రీటీ నుంచి బయటకు వచ్చేయచ్చు అంటే హ్యాపీగా వచ్చేయచ్చండి. వియన్నా కన్వెన్షన్ ఇది
ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 64 ఆఫ్ వియన్నా కన్వెన్షన్ ఏం చెప్తుంది అంటే ఎనీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ నుంచి ఏ కంట్రీ అయినా తన సావరెన్ పవర్ని ఉపయోగించుకొని బయటకు వచ్చేయచ్చు. సో ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ ట్రీటీ నుంచి కూడా ఇండియా బయటికి రావాలి అంటే వచ్చేయచ్చు నన్ను, అది మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద ఇండియన్ అండ్ పాకిస్తానీ షేర్స్ ఇన్ ద ఇండస్ రివర్ సిస్టమ్. సో చూడండి ట్రీటీ ఎలా డివైడ్ చేసింది, ఇండస్ సిస్టమ్ని 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేసింది. ఈస్టర్న్ రివర్స్ సట్లస్, బియాస్, రావి ఇండియాకి వస్తే వెస్టర్న్ రివర్స్ ఇండస్, చినాబ్ అండ్ జీలం అనేటటువంటి పాకిస్తాన్కి వెళ్ళడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో ఇండియాకి రిస్ట్రిక్టెడ్ యూజ్ ఆఫ్ ఈస్టర్న్ రివర్స్ మనం ఎలా అయితే ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, వాటిని స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కన్జంప్షన్కి, ఇరిగేషన్కి ఏదైనా చేసుకోవచ్చు. వెస్టర్న్ రివర్స్ని ఓన్లీ కన్జంప్షన్కి, ఇరిగేషన్కి వాటికే వాడాలి కానీ సో నువ్వు అక్కడ ఆనకట్టలు కట్టేసి వాటర్ని రిలీజ్ చేయను అంటే కుదరదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ రివర్స్ మీద హోల్డ్ ఎవరికి ఉంది, పాకిస్తాన్కి ఉంది. వాట్ ఆర్ దిస్ లిమిట్స్ ఏ ఉన్నాయి అంటే బోత్ ద కంట్రీస్ ఇండియా వెస్టర్న్ రివర్స్ మీద కూడా నాన్ కన్సంప్టివ్ యూజ్ అనేది వాడుకోవచ్చు, అంటే ప్రజలకు నీరు అనేది అందించడానికి, ఇరిగేషన్, అగ్రికల్చర్ వీటి మీద చక్కగా వాడుకోవచ్చు. బట్ దాన్ని వాటర్ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. అలాగే పాకిస్తాన్ ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ కన్సంప్టివ్ యూజ్ కోసం వాడుకోవచ్చు అమ్మ, అర్థమైంది. అండ్ దాంతోపాటు 2 కంట్రీస్ కూడా రివర్ కన్జర్వేషన్ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ రివర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరాడికేట్ చేయడానికి కృషి అనేటటువంటి తప్పకుండా చెయ్యాలి, అర్థమైందా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఒకవేళ 2 కంట్రీస్ మధ్య ఈ పర్టికులర్ ఇండస్ రివర్ సిస్టమ్ గురించి ఏవైనా తేడాలు వస్తే, తారతమ్యాలు వస్తే, సో ఏమైనా మళ్ళీ వివాదాలనే వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఈ డిస్ప్యూట్స్ని బోత్ ద కంట్రీస్కి చెందినటువంటి కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాటర్ కమిషనర్స్ వాళ్ళ ఇండస్ వాటర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇండస్ వాటర్ మీటింగ్ దానిలో డిస్కస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండర్ ఆర్టికల్ 8 ఆఫ్ ద ట్రీటీ బోత్ సైడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా మీట్ అవ్వాలి. ఎందుకంటే బైలేటరల్ ప్రాబ్లమ్స్, రివర్ షేరింగ్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఎవరైనా ఒకరు తెలియకుండా ఇంకొకరు ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చేపడుతున్నా, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే డిస్కషన్స్ అనేటటువంటివి చేస్తారన్నమాట. కానీ మనకి ఉరి అటాక్ ఏదైతే జరిగిందో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు దిస్ పర్టిక్యులర్ ఈ మీటింగ్స్ ఏవైతే ఉంటాయి వాటర్ కమిషనర్స్ మధ్య మీటింగ్ని సస్పెండ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో బ్లడ్, వాటర్ కలిసి ఒకేసారి ప్రవహించలేవు, ఒకే దగ్గర ప్రవహించలేవు అనేటటువంటి స్టేట్మెంట్ని కూడా నరేంద్ర మోడీ గారు ఆ సమయంలో ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ, రైట్. సో ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే అప్పర్ స్టేట్ ఏది ఉంటుంది మనది ఉంది. సో మనది దాటే పాకిస్తాన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా వెధవేషాలు వేసింది అనుకోండి, వీ కెన్ కట్ ద వాటర్ ఫ్లో టు పాకిస్తాన్, రైట్. సో ఇది జరగడం అనేటటువంటిది జరిగిందన్న. ఇప్పుడు సింపుల్గా మీకు ఈజీగా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క మీటింగ్ ఏదైతే ఉంటుందో అది 3 రోజుల పాటు జరగనుంది. సో మన డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళబోతున్నారు, ఇది న్యూస్లోకి వచ్చిందమ్మ. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాల్స్ గెట్ ఏ సాఫ్ట్ టచ్ విత్ పష్మీనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అమ్మ. కల్చర్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ కూడా జాగ్రత్తగా వినండి. సో కాశ్మీర్కి చెందినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎలీట్ టెక్స్టైల్ ఏంటి అంటే దిస్ పష్మీనా షాల్స్ ఏవైతే ఉన్నాయి, శాలువాలు ఏవైతే ఉంటాయో అవి. ఈ పష్మీనా క్లాత్ అనేటటువంటిది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు చెందినటువంటి రాజులు కానీ వీళ్ళందరూ ఈ పష్మీనా షాల్స్ని వేసుకోవడం అనేటటువంటిది ఒక గౌరవంగా వాళ్ళు భావించడం అనేటటువంటిది జరిగింది నన్ను, రైట్. సో అంత గొప్ప సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి షాల్స్ ఇవి. శ్రీనగర్కి చెందినటువంటి ఒక డిజైనర్ జుబైర్ కిర్మానీ, ఈయన దిస్ షాల్స్ ఏవైతే ఉంటాయి, షాల్స్ ఓన్లీ వస్త్రధారణ కోసమే కాకుండా వాల్ హ్యాంగింగ్స్ కోసం కూడా వాడచ్చు, వాల్ డెకరేటివ్స్గా కూడా వీటిని వాడచ్చు అని చెప్పి పష్మీనా షాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాల్ హ్యాంగింగ్స్గా కూడా మార్చడం అనేది జరిగింది, రైట్. వాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెకరేట్ చేయడానికి కూడా ఈ షాల్స్ని వాడచ్చు అనే విధంగా కొత్త ఇది అనేది కనుక్కున్నారు అనమాట. కొత్త మెథడ్ అనేటటువంటిది కనుక్కున్నారు, రీపర్పస్ చేశారు, అంటే దీని పర్పస్ని ఎక్స్పాండ్ చేశారు. దేని పర్పస్ని? పష్మీనా షాల్స్ యొక్క పర్పస్ని. నౌ లెట్ us look at some important facts about పష్మీనా షాల్స్ అండ్ ఆల్. చూడండి ఎంత ఇంట్రికేట్ పెయింటింగ్స్ అనేటటువంటి ఉన్నాయో, ముఖ్యంగా టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి పష్మీనా షాల్స్, వెరీ ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్. ఒకప్పుడు ఇది ఒక స్టేటస్ సింబల్గా ఉండడం అనేటటువంటి జరిగేది ప్రపంచ దేశాల్లో. సో చూడండి పష్మీనా షాల్స్ ఇస్ వెరీ ఫైన్ వేరియంట్ ఆఫ్ షాల్స్, శాలువాలో వెరీ ఫైన్ వేరియంట్.
ఇది ముఖ్యంగా కాశ్మీరీ వూల్ ఏదైతే ఉంటుందో, ఉన్ని ఏదైతే ఉంటుందో దాంతో దీన్ని నేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ పష్మీనా షాల్కి తయారు చేసేటటువంటి షాల్ని తయారు చేసేటటువంటి కాశ్మీరీ వూల్ ఒక గోట్ నుంచి, ఒక టైప్ ఆఫ్ గోట్, ఒక మేక నుంచి వస్తుందండి. దాని పేరు ఏంటి అంటే చంగ్తాంగి గోట్. అర్థమైందా? చంగ్తాంగి గోట్. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, కప్రా ఎగాగ్రిషర్కస్ అనేటటువంటిది దిస్ పర్టికులర్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గోట్. సో ఇది లడాక్ యొక్క హైయర్ ప్లాట్యూ రీజన్ ఏదైతే ఉంటుందో, ఎత్తైన పీఠభూములు ఏవైతే ఉంటాయో అక్కడ ఇది ఎక్కువగా నివాసం ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అక్కడ మాత్రమే పెరుగుతుంది. సో దాని నుంచి ఊలు ఏదైతే ఉంటుందో, ఈ ఉన్ని ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసి దాని నుంచి పష్మినా షాల్స్ని తయారు చేస్తారండి. అండ్ ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు ఇది స్టేటస్ సింబల్గా ఉండడం అనేటటువంటిది జరిగేది. రాజులు, నోబుల్స్, లార్డ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా వీటిని వేసుకునేవాళ్ళు. అండ్ దాంతోపాటు భారతదేశాన్ని మొఘలులు పరిపాలించినటువంటి సమయంలో దీనికి ప్రామినెన్స్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. మొఘల్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిప్లొమసీ వేరే దేశాలతో సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి ఏర్పాటు చేసేటప్పుడు గిఫ్ట్స్ గట్రా పంపించేవాళ్ళు వేరే రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సపోజ్ ఒకప్పుడు పర్షియా అంటే ప్రజెంట్ ఇరాన్ని పరిపాలించినటువంటి సఫావిద్ డినాసిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు నడిపేటప్పుడు ఏం చేసేవాళ్ళు, దిస్ షాల్స్ పంపించేవాళ్ళు. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ వీళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ పేరేంటి, మన ఒటమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ గిఫ్ట్స్ అనేవి పంపించేవాళ్ళు. షాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంపించడం అనేటటువంటిది జరిగేది నాన్న. ఓకేనా? స్టేటస్ సింబల్గా కూడా ఉపయోగించేవాళ్ళు. సో ముఖ్యంగా నెపోలియన్ బొనాపార్టే యొక్క వైఫ్ అయినటువంటి జోసఫైన్ ఎవరైతే ఉన్నారో, నెపోలియన్ బొనాపార్టేకి 2 భార్యలు. మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోవడం వల్ల వారసుడు కోసం నెపోలియన్ బొనాపార్టే ఈజ్ అ ఫ్రాన్స్ ఎంపరర్ అండి. ఫ్రాన్స్ని పరిపాలించినటువంటి ఒక గ్రేట్ డిక్టేటర్ అండ్ కాన్క్వరర్. రైట్? నెపోలియన్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ కాన్క్వెస్ట్. సో ఒకప్పుడు ఎంటైర్ ఐరోపా ఖండాన్ని ఆక్రమించాలనే బలమైన కోరికతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. కానీ ఇది 4th కోయిలేషన్ చేతిలో ఓడిపోతారన్నమాట. 4th కోయిలేషన్ అంటే ప్రష్యా, రష్యా, ఆస్ట్రియా అండ్ దాంతోపాటు బ్రిటన్, ఈ 4 కలిపి నెపోలియన్ బొనాపార్టేని ఓడించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? అయితే ఈయన యొక్క భార్య జోసఫైన్ ఎవరైతే ఉంటారో, సో జోసఫైన్ ఈవిడికి చాలా ఇష్టం అంట దీస్ పర్టికులర్ షాల్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకోవడం. అండ్ ట్రెడిషనల్ ప్రొడ్యూసర్స్, ఒక కమ్యూనిటీ ఫ్రమ్ కాశ్మీర్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళ పేరేంటి అంటే చంగ్పా పీపుల్. చంగ్పా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంగ్తాంగి గోట్ ఏదైతే ఉంటుందో చంగ్తాంగి గోట్ని గ్రో చేస్తారు. దాని నుంచి కాశ్మీరీ ఊల్ని కలెక్ట్ చేసి కాశ్మీరీ ఊల్ నుంచి పష్మీనా షాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వెరీ ఫ్యూ బసెస్ యాక్సెసిబుల్ టు డిజేబుల్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఈ ఆర్టికల్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ గురించి మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అస్సలు డౌట్ కూడా ఉండదు, కంగారు పడమాకండి, జాగ్రత్తగా వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ రాజ్యసభలో ఒక ఎంపీ అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం ఇస్తూ ఏం చెప్పింది అంటే, ఓన్లీ అరౌండ్ 8% ఆఫ్ పబ్లిక్ బస్సెస్ హ్యావ్ బికమ్ ఫుల్లీ యాక్సెసిబుల్ అండర్ ద యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఎండింగ్ ఇన్ జూన్ అకార్డింగ్ టు గవర్నమెంట్ డేటా. చెప్పాను కదా. సో మొత్తం బస్సులు ఏవైతే ఉన్నాయో, మొత్తం గవర్నమెంట్ రన్ చేసే బస్సెస్లో 8% బస్సెస్ మాత్రమే దిస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, దివ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెస్ చేసుకునేలాగా ఉన్నాయి అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. గవర్నమెంట్ రాజ్యసభకి చెప్పిందమ్మా. అర్థమైందా? కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం దే వర్ మేడ్ వెరీ గ్రేట్లీ యాక్సెసిబుల్. 48.5% ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి యాక్సెసిబుల్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? 2018కి రీచ్ అవ్వడానికి 50% పెట్టుకున్నారు. 2018 నుంచి 2020కి ఎక్స్టెండ్ చేశారు. 2020 నుంచి 2022కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేటటువంటి జరిగింది టార్గెట్స్ని. ఎందుకు అంటే టార్గెట్స్ అచీవ్ చేయలేకపోయారు కాబట్టి. 2022 యొక్క టార్గెట్స్ ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ యొక్క పీరియడ్ అనేటటువంటిది ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యే నాటికి చూడండి ఎంత ఘోరంగా ఉందో. సో పబ్లిక్ బస్సెస్లో 50% ఆఫ్ పబ్లిక్ బస్సెస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ బస్సెస్లో యాక్సెసిబిలిటీ ఏదైతే ఉంటుందో యాక్సెసిబుల్ చేద్దాం అనుకున్నారు దిస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ విత్ డిజేబిలిటీస్కి. సో కానీ
ఓన్లీ 8% మాత్రమే రీచ్ అయ్యారంటే చూడండి గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి మనకి ఇక్కడే కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇట్ ఈస్ ఎ నేషన్ వైడ్ ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్, వెరీ ప్రీమియం క్యాంపెయిన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఫోర్సీ చేసేటటువంటి వాళ్ళు ఎవరండి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో వీళ్ళు దీన్ని రన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాంపెయిన్? బ్యారియర్ ఫ్రీ అండ్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దివ్యాంగ్జన్స్. సో దివ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో, పీపుల్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ నేషనల్ బిల్డింగ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బస్సెస్ కానీ యాక్సెస్ చేసుకోవడంలో వాళ్ళకి ఎటువంటి బ్యారియర్స్ అనేటటువంటి ఉండకూడదు అని చెప్పి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015లో ఆన్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 3rd డిసెంబర్న దిస్ పర్టిక్యులర్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు. వాట్ ఆర్ ద 3 components ఆఫ్ దిస్ పర్టిక్యులర్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్? బిల్ట్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ. సో చుట్టూ ఉన్న పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి యాక్సెసిబుల్గా మార్చాలి. సో గవర్నమెంట్ యొక్క బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ యాక్సెసిబుల్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ యాక్సెసిబిలిటీ. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే రైల్వే బోగీలు అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా యాక్సెసిబుల్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎకో సిస్టమ్ యాక్సెసిబిలిటీ. దీస్ పీపుల్ షుడ్ గెట్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. సపోజ్ విననటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ సైన్ లాంగ్వేజ్ ద్వారా ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అందేటటువంటిది చేయాలన్నమాట. అదేవిధంగా కంటికి కనిపించినటువంటి వాళ్ళకి స్పెషల్ మెజర్స్ తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అందివ్వాలి. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఇన్ఎలిజిబుల్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. రైట్, ఫ్రీడమ్, ఒక వ్యక్తికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అవునా కదా? ఆర్టికల్ 19 గ్యారంటీస్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అవునా కదా? రైట్. సో ఆర్టికల్ 19 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కుల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. నువ్వు ఎప్పుడండి నీ భావాన్ని ప్రకటిస్తావు, నువ్వు ఎప్పుడండి నీకు నచ్చినట్టు మాట్లాడగలవు, నీకు నచ్చిన విషయం చెప్పగలవు. నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. అవునా కదా? ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని నువ్వు క్రిటిసైజ్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని ఇన్ఫర్మేషన్ నీకు ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే బాగా పనిచేస్తుందా, బాగా పనిచేయట్లేదా అని చెప్పి నువ్వు జడ్జ్ చేయగలవు. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ నువ్వు జడ్జ్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ ముందు ఉండాలి. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో అదమ్మా. సో మొత్తానికి ఏం చెప్పారు? సో వీళ్ళకి కూడా పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో దివ్యాంగ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్కి యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి అనే విధంగా దీన్ని లాంచ్ చేశారు. వాట్ ఆర్ ద కీ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్యాంపెయిన్? పార్లమెంట్ ఎనాక్టెడ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. 2016లో పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ముందు 1992లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది ఉండేది. దాని ప్లేస్లో ఇది రీఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఎందుకోసం? దివ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళ హక్కులు కాపాడడానికి. అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో ఇండియా సిగ్నేటరీగా ఉండడం అనేది జరిగింది. ఇండియా సైన్ చేయడం అనేది జరిగింది. సిన్స్ ఇండియా వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కన్వెన్షన్ అగ్రిమెంట్, సో వీళ్ళ యొక్క రైట్స్ని కాపాడడానికి, దాంతోపాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఇవేవైతే ఉంటాయో వాటిని ఎన్ష్యూర్ చేయడానికి, వీళ్ళకి యాక్సెసిబిలిటీ అనేటటువంటిది పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం అని చెప్పి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొచ్చారండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అమ్మా. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. చక్కగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో యూ కెన్ ఆల్వేస్ టేక్ మై హిస్టరీ కోర్స్, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి హిస్టరీ కోర్స్లో భాగంగా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. కాబట్టి చక్కగా మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ ద కోర్సెస్. రైట్, పర్ఫెక్ట్ నాన్న. అండ్ మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అవర్ బిజీ స్కెడ్యూల్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.